सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शास्त्रं शरीरमीमांस देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। పూర్వజన్మ పుణ్య పరిపాకవశాన మనము భగవత్పాదుల వారి వంటి మహనీయుల బోధనలను అధ్యయనం చేస్తున్నాం. వివేక చూడమని అందున అత్యున్నతమైనటువంటి ప్రకరణ గ్రంథం. ఈ వివేక చూడమని అనే ప్రకరణ గ్రంథంలో 48 భాగాలు చెప్పుకున్నాము. 49వ భాగం ఈరోజు. మాయ, ఆత్మ, అనాత్మ విషయాలన్నీ చర్చించిన తరువాత బంధం అంటే ఏమిటో బోధిస్తూ అధ్యాస అనేటటువంటి వేదాంతపరమైనటువంటి సబ్జెక్టును లాస్ట్ టైం పోయినసారి స్టార్ట్ చేశారు. మొత్తం 8 శ్లోకాలలో అధ్యాసను ఆయన బోధించారు. 6 శ్లోకాలు పోయినసారి చూశాము. ఇంకా 2 ఉపసంహార వాక్యాలతో కూడినటువంటి 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ 2 శ్లోకాలను ఈరోజు ఆఖరిలో పఠిస్తాము. దాంతో పాటుగా ముందు మనం నేర్చుకున్నటువంటి 6 శ్లోకాలకు ఒక ప్రయోగ పాఠము, సంథింగ్ లైక్ ఎ ప్రాక్టికల్ లెసన్ లాగా చూద్దామని ప్రయత్నం చేస్తున్నాము. గురువుల అనుమతి కోరాను. వారు కూడా అలా చేయడం మంచిది, అధ్యాస బాగా అర్థం కావాలి అనే విషయాన్ని వారు కూడా ఒప్పుకున్నారు. కొనసాగించుకుందాం. ముందు ఈ ప్రాక్టికల్ లెసన్స్తో వెళ్తాము. దీంట్లో ఇంటరాక్టివ్గా ఉండేవాళ్ళు అనురాధ, రవిప్రకాష్, రవికుమార్ గారు, ఎస్విఆర్ మూర్తి గారు, ఇంకా ఎవరైనా రెడీగా ఉంటే కూడా వాళ్ళు కూడా 4-5 మట్టుకే పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అడిగినప్పుడు దానికి పేరు చెప్తాను, వారు సమాధానం చెప్పండి. నారాయణ గురుజీ గారు కూడా వచ్చారు, వారికి కూడా నమస్కారాలు. పోయినసారి వచ్చినటువంటి 139వ శ్లోకంతో స్టార్ట్ చేసుకుని 144 వరకు 6 శ్లోకాలు నేర్చుకున్నాం. అందులో మొదటి శ్లోకమే చాలా ప్రొఫౌండ్ శ్లోకము. అత్ర అనాత్మన్యహమితి మతిః అనాత్మన్ అహమితి మతిః బంధ యేషోస్య పుంసః ప్రాప్తో అజ్ఞానాత్ జనన మరణ క్లేశ సంపాత హేతుః యేనైవాయం వపురిదం అసత్ సత్యమిత్యాత్మబుద్ధ్యా ఉక్ష్యతి అవతి విషయైః తంతుభిః కోశకృద్వత్ అంటూ నేర్చుకున్నాం. ఏం చెప్తున్నారంటే బేసిక్గా అత్ర ఇన్ దిస్ డిస్కషన్ ఇంతవరకు వచ్చిన తర్వాత అనాత్మన్ అహమితి మతి, అనాత్మని అహం నేను అనేటటువంటి మతి బుద్ధి ఏది ఉందో అదేనయ్యా బంధము అంటూ, దాని వలన జనన మరణ క్లేశములు కలుగుతాయని, దాని వలన ఏంటంటే ఈ వపుర్ శరీరమే ఇదం అసత్ సత్యమిత్ ఆత్మబుద్ధ్య ఉంటూ ఆ శరీరాన్ని పోషిస్తూ ఉంటాడంటూ చెప్పిన శ్లోకం. భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకు వ్రాసినటువంటి భాష్యాన్ని లోకోత్తరమైనటువంటిది, అన్నిటికన్నా ప్రామాణికంగా తీసుకునేటటువంటి రచనలలో ఆయనది అగ్రగణ్యమైనటువంటిది. బ్రహ్మసూత్రాలకు దీనికి మించిన భాష్యము లేదు అన్నట్టుగా వారు రచించారు. ఆ దానిలో బ్రహ్మసూత్రాలకు ఒక ఆరంభంలో ముందులో ప్రోలోగ్ లేక పీఠికగా అధ్యాస భాష్యం అనే దానిని అధ్యాస గురించి చెప్తూ చాలా విస్తృతంగా వ్రాసి ఉన్నారు. బ్రహ్మసూత్ర చతుస్సూత్రి అంటారు దీన్నే. ఈ చతుస్సూత్రిని ఒకసారి మనం ఎప్పుడైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది పూర్తిగా. అది చాలా విస్తృతంగా ఉంటుంది. దాంట్లోంచి కొన్ని అంశాలు ఈనాడు అధ్యాసను అర్థం చేసుకోవడానికి వారిచ్చినటువంటిదే
వారి శ్లోకాల్లోనే ఉపయోగించుకుంటూ మనం ప్రయత్నం చేస్తాం. సంసారము, ఈ సంసారం అనేది అధ్యాస వలన కలుగుతున్నది. అధ్యాస వలన అజ్ఞానము, అజ్ఞాన వినాశనం పోతే అప్పుడు అధ్యాస పోతుంది. అంతేగాని ఇంకా వేరే విధముగా పోదు. నా కర్మణ, నా ప్రజయ, నా తపస్స, నా త్యాగేన ఏ విధంగానూ పోదు. అయితే ఎందుకంటే ఈ కర్మ, తపస్సు, దానము ఇవన్నీ కూడా అంటే అధికారిత్వము, అంటే ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్. అంటే ఐఐటి పరీక్ష ఎందుకు రాయడము, పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వడము కంప్యూటర్ ఇంజనీర్ అవ్వడానికి కాదు. అధికారిత్వం ఏంటంటే ఆ పరీక్ష క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత ఆయన కష్టపడితే జీవితంలో మంచి కంప్యూటర్ స్పెషలిస్ట్ అవుతాడు. ఈ అధికారిత్వాన్ని ఇచ్చేవి కర్మ, తపస్సు, దానము, ఇంకా మిగతా మార్గంలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధికారిత్వాన్ని ఇస్తాయి. అధికారిత్వం వస్తే అజ్ఞాన వినాశనానికి ప్రయత్నం చేస్తారు. అజ్ఞాన వినాశనానికి ప్రయత్నం చేసి అధ్యాస పోతుంది. అధ్యాస పోతే సంసారము అంటే జనన మరణ వలయము నుంచి తప్పించుకుంటారు, అంటే మోక్షం పొందుతారు. ఓకే, సాధారణంగా వేదాంతంలో ఏం చెప్తారు? ఏమయ్యా బంధం ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. బంధ నివృత్తి ఎట్లాగా? అజ్ఞానాన్ని పొందు. డైరెక్ట్ ఆన్సర్, అజ్ఞానము బంధము, జ్ఞానము మోక్షం. భగవత్పాదం అంత సులభంగా చిన్నపిల్లలకి బోధిస్తే మరి అర్థం కాదు కదా. అంచేత వారు ఏం చేశారు? అజ్ఞానము, ఈ అజ్ఞానం వలన అధ్యారోపము లేక అధ్యాస, దాని వలన నేను అనే బుద్ధి, ఈ నేను బుద్ధి శరీరం మీద ఎప్పుడైతే నేననే బుద్ధి ఏర్పడిందో దాని వలన సంసారము, ఈ సంసారం వలన బంధము, ఈ బంధము వలన విషయములు, విషయం వలన మళ్ళీ అజ్ఞానము, మళ్ళీ అధ్యాస, ఒక వలయం ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు బంధము, జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు మోక్షము అని చెప్పకుండా ఈ 6 నుంచి 8 శ్లోకాల వరకు ఉన్నటువంటి ఈ సముదాయంలోనూ అధ్యాస భాష్యంలోనూ రకరకములైనటువంటి ఇంటర్మీడియట్ స్టెప్స్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరండి ఈ విధంగా పిల్లల కోసం ఈ జనరేషన్స్ టు జనరేషన్స్ అందరూ నేర్చుకోవాలి అని తపన పడేటటువంటి వారు ఉంటారు, మన శంకరుల వారు తప్ప. ఓకే, రజ్జు సర్పభ్రాంతి అనేది వేదాంతంలో చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానమే కైవల్యం, జ్ఞానము లేదు అజ్ఞానమే బంధం. ఇదే జ్ఞానాదేవతు కైవల్యం అనేది, జ్ఞానం వలననే మోక్షం. వాట్ ఈజ్ అధ్యాస? అధ్యాస ఈజ్ ఎర్రర్. ఇట్ కెన్ బి ఈజిలీ సెడ్ ఎర్రర్ ఆర్ సూపర్ ఇంపోజిషన్. ఓకే, what is this superimposition? Superimposition of something which is not real on the real is called superimposition. If you take something real as the real, there is no superimposition. నిజంగా న్యాయంగా నిజంగా ఏదైతే సత్యము కాదో దాని మీద అసత్యమైన దానిని ఆరోపించి చూడడమే సూపర్ ఇంపోజిషన్. దానినే అధ్యారోపము లేక అధ్యాస సింపుల్ గా అంటారు. ఇది 2 రకాలైనటువంటి ఎర్రర్స్ కలుగు చేస్తుంది. అవి ఏమిటో వచ్చే దీంట్లో చూద్దాం. అత్ర శ్లోకంలో ఏంటంటున్నారు స్టార్టింగ్ లో? నేను అత్ర అనాత్మని అహమితి మతి బంధ. అనాత్మని అహం ఇతి మతి బంధ. ఈ అనాత్మ అయినటువంటి అనాత్మ అంతా చెప్పారు కదా డీటెయిల్డ్ గా. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఇంద్రియములు, విషయములు, వాటి తాలూకా బంధములు, సుఖములు, దుఃఖములు అంతా కూడా అనాత్మ. ఈ అనాత్మయే అహం ఇది నేను అనే భావన ఉందే, ఆ మతి అంటే ఆ బుద్ధి, ఆ భావన. ఇక్కడ మతి అంటే బుద్ధి కన్నా ఆ విధముగా ఆ కాన్సెప్ట్స్ లో ఆ విధమైనటువంటి ఒక నోషన్ లో మతి ఉండడమే అదే బంధము. ఆత్మ అండ్ నేను రెండు కన్ఫ్యూజ్ అవ్వడం. ఓకే, చూడండి ఇక్కడ we will start with రవి ప్రకాష్ గారు. చూడండి, ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే బోధించారు మనకి, అనాత్మ అంటే దేహేంద్రియ సంఘాతము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, పంచకోశములు, వాటికి విలక్షణమైనటువంటి ప్రకాశ స్వరూపము, స్వయం ప్రకాశము, అన్నిటినీ ఇది ప్రకాశింపజేస్తుంది. ఏది దీనిని ప్రకాశింపజేయలేదు, అన్నిటినీ ఇది వ్యాపించి ఉంటుంది, ఏది దీనిని వ్యాపించలేదు. ఇటువంటి గుణాలతో ఈ రెండింటినీ వేరు చేసి చూపించారు. ఇప్పుడు జ్ఞానంలో వివేకంతో ఉంటే ఆత్మతత్వం తెలుస్తుంది.
వైరాగ్యం వల్ల ఏంటవుతుంది? అనాత్మ మీద ఉండేటటువంటి మమకారం పోతుంది. వివేకము ఆత్మను తెలుస్తుంది, వైరాగ్యము అనాత్మను విడిచిపెట్టడానికి పనికొస్తుంది. అజ్ఞానము అనేటటువంటిది 2 రకములైనటువంటి తప్పులను చేయిస్తుంది. టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్. వీటి గురించి కొంచెం అవగాహన కావాలి. ఆత్మను తెలుసుకోలేకపోవడం మొదటి తప్పు. అనాత్మైన దేహాదులే నేను అనే బుద్ధి కలగడం రెండవ తప్పు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? త్రాడును గుర్తించలేకపోవడం మొదటి తప్పు. అది పామనే భ్రమ లేక అధ్యాస చెందడం రెండవ. దీనికి లౌకికంగా 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక అమ్మాయి గారు ఉన్నారు, ఒక మంచి వరుణ్ణి తల్లిదండ్రులు చూపించారు, లేకపోతే తనే వెతుక్కుంది. ఆ మంచి వరుణ్ణి పెళ్లి చేసుకోకుండా అయ్యో ఈయనలో ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఉన్నాయని ఆయన వదిలేసింది అనుకోండి. వదిలేసి అంతకన్నా ఇంకొక సంబంధం లేకపోతే వీళ్ళు చూసి ఆ అమ్మాయికి పెళ్లి చేశారనుకోండి. ఆయన నిజంగా అంత ఉపయోగమైనటువంటి వరుడు కాడనుకోండి, యోగ్యుడైన వాడు కాడనుకోండి. మొదటి తప్పు మంచి వరుడిని తెలుసుకోలేకపోవడం. అదే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం. తర్వాత ఏమిటి? ఎవరైతే యోగ్యుడు కారో వారిని ఎంచుకోవడము ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఓకే, ఇవి 2 వెరీ కామన్ ఇన్ లైఫ్ ఆల్సో, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అండ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్ అనేటటువంటి. ఇప్పుడు క్రికెట్ అవుతోంది. క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ ఉన్నారు. ఆ బ్యాట్స్మెన్ ఏమో నిజంగా అసలు ఎల్బిడబ్ల్యూ అవలే, కానీ ఎంపైర్ ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చేసాడు. అది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? Batsman is not out, but umpire gave him out. This is an error of commission. He committed that he is out, when in fact he is not out. Okay. Suppose the other way around. He is really LBW, but the umpire has missed it and given him not out. What is that? That is error of omission. He omitted to recognize the LBW and gave him whatever is benefit of doubt, whatever it is, he has given him not out. So that is again error of omission and commission. ఇందాక ఎగ్జాంపుల్లో మంచి యోగ్యుడైన వాడిని వదులుకోవడం అనేటటువంటిది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, అయోగ్యుడైన వాడిని ఎంచుకోవడం అనేటటువంటిది ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఈ 2 తప్పులు ఇక్కడ జరుగుతున్నాయి ఆత్మ విషయంలో. ఎలాగో చూద్దాం. జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారు ఎదురుగుండా ఒక ఆయనేమో హంతకుడు అని ఆరోపించబడ్డాడు. ట్రయల్ అవుతుంది. ఈయన హంతకుడు కాడు అని వదిలేశారు. నిజంగా ఆయన హంతకుడే అయితే హంతకుడిని వదిలేస్తే దట్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. అదర్ వే రౌండ్, ఇన్నోసెంట్ గా ఉంటాడు, వాడిని ఆరోపిస్తారు, ఏవో సాక్ష్యాలు చెప్పి హంతకుడని ప్రూవ్ చేసుకుని అక్కడ కోర్టులో నిజంగా ఇన్నోసెంట్ గా ఉన్నవాడిని అరెస్ట్ చేసి ఆయన హ్యాంగ్ చేస్తారో మరేదో చేస్తారో. దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. Both errors do occur. Type 1 and type 2 errors occur in our life every day. Choice of sugar in the coffee, 1 spoon, 2 spoons లగించి దేనికైనా మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇవి ఎంత మినిమం గా ఉంచుకుంటే అంత నిజానికి దగ్గరగా ఉంటాం. ఇక్కడ ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఆత్మను తెలుసుకోలేకపోవడం, నేనే ఆత్మను, ఆత్మే నేను, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోలేకపోవడం మొదటి తప్పు. అది వదిలేసి అహం దేహం అస్మి అన్నటువంటి బుద్ధితో ఉండడం రెండవ తప్పు. మొదటిది ఏమిటి? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. I omitted to identify myself as the Parabrahman, and in the second instance I identified myself being that great Parabrahman. I am identifying this poor wretched body of mine is the second mistake. ఈ రెండు కూడా మనకు వేదాంతంలోని జీవితంలో కూడా జరుగుతాయి. తాడును గుర్తించలేకపోవడం మొదటి తప్పు, పామనే భ్రమ చెందడం రెండవ తప్పు. మొదటి తప్పు ఎందువల్ల కలుగుతుందండి రవి ప్రకాష్ గారు? ఈ త్రాడును గుర్తించలేకపోవడం, త్రాడును కరెక్ట్ గా రికగ్నైజ్ చేయలేకపోయాడు. అది ఆవరణ. ఇంగ్లీష్ లో
చెప్పాలి అంటే అతను ఈ కుడ్ రికగ్నైజ్ దట్ వీలింగ్, దట్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే వీలింగ్ పవర్ ఆఫ్ తమస్. రెండవ తప్పు ఏమిటి? తాడుని పామునే భ్రమ చెందాడు. ఇదేమిటిది? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటి కమిషన్, because he committed a mistake of not recognizing. Yeah, that is the error of omission. ఇది రెండవది error of commission because of vikshepa. This is because of what? Rajas. Okay. త్రాడును గుర్తించలేకపోవడం. ఎందుకు గుర్తించలేదు? వాటి త్రాడు తెలుసుకోలేకపోయాడు ఆవరణం వల్ల. బికాస్ దర్ ఇస్ నో లైట్, ప్రాపర్ లైట్, దర్ ఇస్ ఆవరణ, అండ్ ద క్లౌడింగ్ అండ్ ద వీలింగ్ అండ్ ద తమస్ అండ్ దట్ క్లౌడ్. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఓకే, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఈజ్ ఎందుకు గుర్తించలేకపోతున్నాను నేను మంచి వరుడిని? బికాస్ ఐ డిడ్ నాట్ గెట్ ఆల్ ది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరిఫై ప్రాపర్లీ. ఐ వాస్ క్లౌడెడ్ దట్ హీ మే నాట్ బి సూటబుల్, సో ఐ లెఫ్ట్ హిమ్. లైక్ దట్ ఇక్కడ కూడా అలాగే పాముని అధ్యాస వలన రెండో తప్పు ఏం చేస్తున్నాము? అక్కడ త్రాడు, పాము లేదు, ఆ త్రాడుని చూసి పాముని భ్రమ చెందాము. అంటే ఏంటన్నమాట? విక్షేపం ఏర్పడింది, రజస్సు వలన అది ఏర్పడింది. ఇప్పుడు ఇది ఆత్మకి ఎక్స్టెండ్ చేస్తే అంత సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి ఆత్మ నేనే అని తెలుసుకోలేకపోవడము ఆవరణం. ఆ ఆత్మ తెలుసుకోలేక ఈ శరీరమే నేననేటటువంటి భావనలో ఉండడము విక్షేపము. ఓకే, మొదటిది ఆవరణము, రెండవది విక్షేపం. ఆవరణము ఉంటేనే విక్షేపం జరుగుతుంది. ఆవరణ లేకపోతే, నేనే సచ్చిదానంద ఆత్మని తెలిసిపోతే, నేనే ఇదే సరి అయినటువంటి తాడు అని తెలిసిపోతే అప్పుడు ఇంకా విక్షేపం లేదు కదా. విక్షేపం ఎప్పుడు ఉంటుంది? ఆవరణ ఉంటేనే విక్షేపం. ఓకే, లెట్స్ గో ఫర్దర్. సో వాట్ హ్యాపెన్స్? ఒకసారి రిపీట్ చేశాను బాగా, చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్. దేర్ ఆర్ టూ టైప్, తెలుగులోనే చెప్తాను, రెండు రకములైనటువంటి తప్పులను మనము జీవితంలో చేస్తూ ఉంటాము. ఒకటి, నిజమైన దానిని నిజముగా గుర్తించము. ఉపయోగమైనటువంటి వరుణ్ణి ఉపయోగం అవుతాడు, మంచి అల్లుడు అవుతాడు అని గుర్తించలేకపోవడము టైప్ 1 ఎర్రర్. టైప్ 2 ఎర్రర్ అంటే ఉపయోగం కాని దానిని, పనికిరాని దానిని ఉపయోగం అనుకుని తల మీద పెట్టుకోవడము రెండవ టైప్ ఆఫ్ ఎర్రర్, టైప్ 2 ఎర్రర్ అంటాం దాన్ని. ఇక్కడ త్రాడు విషయంలో త్రాడు గుర్తించలేకపోవడము ఆవరణము. ఎందుకు గుర్తించలేకపోయాము? వెలుగు సరిగా లేదు, లేకపోతే కంటి చూపు కొంచెం మందగించి ఉన్నది, సాయం సంధ్య వేళ. అది మొదటిది. అక్కడ త్రాడు బదులుగా పాము అనుకోవడం అనేటువంటిది అధ్యాస లేక రెండవ తప్పు, ఎర్రర్ ఆఫ్ కమిషన్. This is called omission, this is called commission, this is the avarana or the tamas, and this is the vikshepa or the rajas. తేజస్ లేకపోవడం వల్ల ఆవరణ జరుగుతుంది. మిథ్యా మాయా వల్ల విక్షేపం నశించి ఆ తప్పు జరుగుతుంది. ఆవరణ వల్ల విక్షేపం వస్తుంది, ఆ విక్షేపం వలన వేరే విధంగా తెలుస్తుంది. ఇక్కడ భ్రమ ఉంది, అక్కడ వివేక జ్ఞానం లేకపోతుంది. చూడండి ఇక్కడ చెప్తున్నాము, అగ్రహణము. దట్ మీన్స్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద రియాలిటీ. రియాలిటీ ఏమిటి? త్రాడు లేకపోతే ఆత్మ, అది గ్రహించలేదు. అది మొదటి మిస్టేక్. దిస్ ఈజ్ ఎర్రర్ నెంబర్ 1. దెన్ అన్యథా గ్రహణము. దట్ మీన్స్ గెటింగ్ ఇట్ ఇన్ ద యాజ్ రాంగ్ పాము ఆర్ రాంగ్ బాడీ, విచ్ ఈస్ కాల్డ్ ది అన్యథా గ్రహణం. అదే అధ్యాస. ఓకే, దిస్ అగ్రహణము ఇస్ ఆవరణ, దిస్ ఈస్ విక్షేప, దిస్ ఈస్ ద అధ్యాస బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్. ఈ రెండు టీం అయిపోతాయి అన్నమాట. ఈ రెండు కలిసి వీడిని ఎలాగైనా పడగొడదాము, నేను ముందు అగ్రహణం చేస్తాను అంటే ఇంకా కనపడకుండా వాడికి ఆవరించేస్తాను, ఆవరించిన తర్వాత వాడు భావం అనుకుంటాడు, లేకపోతే వాడు అనాత్మనే ఆత్మ అనుకుంటాడు అని అన్యథా గ్రహణం. అగ్రహణము, అన్యథా గ్రహణము. ఇది ఎవరి మన మాండుక్య కారికలోని గురువు గారి వారి తాలూకా పరిభాష. అగ్రహణము, అన్యథా గ్రహణము, దాని వలన అధ్యాస. అధ్యాస అంటే ఏమిటి? ఎర్రర్ ఇన్ పర్సెప్షన్ ఆర్ జడ్జిమెంట్, ఇదర్ ఇన్ ద మైండ్ ఆర్ ఫిజికల్. ఎర్రర్ ఇన్ జడ్జిమెంట్ ఆర్ అధ్యాస, అధ్యారోపము, సూపర్ ఇంపోజిషన్. ఇంకొక మాట ఉంది, అభాస. అభాస అంటే, భాష అంటే ప్రకాశించడం, అభాస అంటే ప్రతిఫలించడం. అంటే మన ముఖం అద్దంలో చూసుకుంటే అద్దంలో కనిపిస్తున్నది అభాస, నీళ్లలో చంద్రుని చూస్తూ ఉంటే అది అభాస.
ఓకే, సూర్య భగవానునేమో ఎక్కువ 10 కుండల్లో చూస్తూ ఉంటే అభాస. జగత్తు పరమాత్మ యొక్క అభాస అంటాము. అభాస వలన అధ్యాస రావచ్చు, కానీ అధ్యాస వేరు, అభాస వేరు. అభాస మే బి ద రీజన్ ఫర్ అధ్యాస, బట్ అధ్యాస మీన్స్ ఉన్న దానిని ఉన్నట్టుగా గ్రహించకుండా దాని మీద ఇంకొకటి సూపర్ ఇంపోజ్ చేసి ఇది అనుకోవడం అధ్యాస. అభాస అంటే ప్రతిఫలనము. దీనిని అభాస అనకుండా ఆభాస అని రాయాలి. యాక్చువల్గా అంటే మనం చెప్పుకునేటప్పుడు అభాస అంటాము తెలుగులోని, కానీ కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఆభాస. అధ్యాసలో షార్ట్ ఆ భాషలో లాంగ్ ఆభాస. ఓకే, ఎలా అండి ఈ అగ్రహణము అన్యథాగ్రహణము లేకుండా అధ్యాస లేకుండా నేను బ్రతకడము? వేదాంత దీంట్లో వేదాంత వరల్డ్ లో ఎలాగా? మహావాక్యములు ఏమిటి? తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇటువంటి మహావాక్యాలు ప్రస్థానత్రయి. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. భగవద్గీత చదువుకుంటున్నాము, దానికి సరిపోయినటువంటి అండర్స్టాండింగ్ కావాల్సిన వివేక చూడమని చదువుకుంటున్నాము, ఇంకా ఉపనిషత్తులు చదువుకుంటున్నాము, కొన్నాళ్ళు దేవుడు మేలు చేస్తే బ్రహ్మసూత్రాలు కూడా చదువుకుంటాం. అటువంటిది ప్రస్థానత్రయి. ఈ మహావాక్యములు వాటి వివరణ ప్రస్థానత్రయి. వాటి వలన అది విని ప్రయోజనం లేదు, సాధన. ఇవి ఉంటే అప్పుడు అగ్రహణము ఉండదు, అన్యథాగ్రహణము ఉండదు, అధ్యారోపము ఉండదు, నిజం నిజంగా తెలుస్తుంది. ఆత్మగా ఆత్మతత్వం అందరిలోనూ ఉన్నదని తెలుస్తుంది. ఓకే, అధ్యాస అంటే ఏం తెలిసింది? ఎర్రర్ లేక మిథ్యా జ్ఞానము, అసత్య బుద్ధి. దేనికి దారి తీస్తుంది? బంధం. అధ్యాస వలన బంధం. అజ్ఞానము, అధ్యాస, బంధం. ఎర్రర్, మిస్కన్సెప్షన్, రిలేటివ్ రియాలిటీ. రిలేటివ్ రియాలిటీ అంటే ఏంటన్నమాట? అది అబ్సల్యూట్ గా లేదని కాదు, ఉన్నది, కానీ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డిపెండెంట్ అపాన్ సంథింగ్ ఎల్స్. The existence of the body is dependent upon the existence of the Chaitanya inside. Without that, the body cannot on its do anything. It has got a relative existence, but there is no absolute existence for the body. Adhyasa janita samsara roopa chakra paribhramanam. అధ్యాస వలన ఏంటి వచ్చింది? అధ్యాస జనిత సంసారం వచ్చింది. సంసారం అంటే జనన మరణములు. దాని వలన చక్రంలో పడి తిరుగుతున్నట్టు, అలా వీల్పూల్లో తిరుగుతున్నట్టు తిరగడం. ఇందులో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి మనలో, సత్యాత్మ, అసత్య దేహం. సో దిస్ బాడీ ఆఫ్ శర్మ హియర్ హ్యాస్ 2 components. One is the satya atma inside, and the asatya deha, the 3 layers or 5 koshas or whatever you call, and these are mixed up, mithunikaranam. They are mixed up because they are presented as one. ఆత్మకు డైరెక్ట్ గా మనకు కనపడటం లేదు, దేహంతో పాటే వస్తుంది. కాబట్టి ఆ మిక్స్డ్ ప్యాకేజ్ లో ఐ మిస్టేక్ ది ఆత్మ అండ్ డస్ నాట్ సీ ఇట్ అండ్ మిస్టేక్ మై బాడీ టు బి ద ఆత్మన్ బికాస్ ఆఫ్ ద మిథునీకరణ. అదే గ్రంథి. గ్రంథి మీన్స్ నాట్. రోప్ స్ట్రైట్ గా ఉంటే బాగా వాడగలరు, ముళ్ళు పడి అంటే ఉపయోగం ఉండదు. ఆ ముళ్ళు విడిపోతే అది స్ట్రైట్ రోప్ అయిపోతుంది. అంటే the puzzle is solved. When you open the knot, the puzzle gets solved. What is the puzzle here? I am the Atman. I am not able to realize that. So that puzzle or grandhi is because of the asatya deha buddhi or mithunikarana. Now we go to Ramanamurthy garu in the next slide. Okay, this slide you all of you should get it. What are the 2 types of error? First type of error is avarana. Avarana is the tamoguna, that is the not able to realize the Atman, that is missing the Atman. And the vikshepa is thereupon the world of objects and the body are projected to be real. So this adhyasa can be both at the individual level and at the vyashti level and samashti level. Individual level vyashti, samashti level adhyasa kuda ippudu chudali, చూపిస్తాం మనం అది కూడా. ఓకే, జాగ్రత్తగా చూడండి మూర్తి గారు. దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్ హియర్. ఇట్ ఈజ్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ లైక్. వాట్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్? హలో, కెన్ యూ ఓపెన్? ఇస్ హి దేర్? రవికుమార్ మీరు చేయండి.
నేనున్నాను సార్. చెప్పు. ఇట్ ఈజ్ మన రేక్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ లో తీసుకో. ఇట్ ఈజ్ రోప్ అందాం. ఇట్ ఈజ్ ఎ రోప్. దట్ ఈస్ ద ట్రూత్. సో దట్ ఇట్ ఈజ్ ఎ రోప్ అనేది హిడెన్ అయిపోయింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ కవర్డ్, ఇజంట్ ఇట్? నౌ ఇట్ ఈస్ కవర్డ్ అండ్ దెన్ వి జస్ట్ సీ వాట్ ఈస్ దట్? తమోజనితమైన ఆవరణ. తమస్ is the one which is wheeling. మేఘం is the one which is wheeling the సూర్య. దట్ ఇస్ వై యూ సే ఈరోజు సూర్యుడు లేడు అనే విక్షేపం కదా. అలాగే ఇట్ ఈజ్ ఎ రోప్ అనేటటువంటి రోప్ ఇక్కడ తమస్సు వల్ల ఆవరణమైనది. వీల్డ్, VIEL, వీఎల్. ఓకే, వీలింగ్ పవర్ ఆఫ్ ద థమస్. ఓకే, దెన్ వాట్ హ్యాపెండ్? ఇట్ ఈజ్ ఎ స్నేక్. It is wheeled. It is a snake. You started saying something, and that in terms of Parabrahma, you go this side. I'm just writing on the left side the example and extending on to the Vedanta. I am, in reality, what are you? I am the Brahman or Yeah, Atman. I am the Brahman. That should be the statement. Then that is wheeled up, and you are now perceiving yourself as I am Anatma or Deha, body. Ramanamurthy. I am Ramanamurthy. Straight away you can say I am Mr. S.V. Ramanamurthy. Fine. That is because of the tamojanitamina avarana. Now you understand what is avarana and tamojanitam? It is a wheeling of the reality is of the rope. Rope taluka reality ni kappipuchi unchadamu avaranamu tamassu. అలాగే ఆత్మతత్వాన్ని కప్పిపుంచి ఉంచడము ఆవరణము లేక అక్కడ తమస్సు. Now what happens? We will see what is written underneath these closed ones. Okay, ఇక్కడ ఇందువల్ల వచ్చింది ఇది ఈ కింద లైన్ రజోజనితమైన విక్షేపము వలన వేరే భావము ఏర్పడుతున్నది. సో తమోజనితమైన ఆవరణము, దిస్ ఇస్ కాల్డ్ type 1 error, type of error of omission and then error of commission. So we are committing that we are this snake, this is a snake or I am the body and commit అయిపోతున్నాం. You are mistaking the reality. Okay, now let us see, let us remove the rajas. What will happen? We will see underneath. Yeah, underneath the rajas I understand, oh I am not, this is not the rope, this is a snake అనే అధ్యాస ఏర్పడి రజస్ ఉంది కదా. రజస్ కింద ఏముందో చూద్దామని స్క్రాచ్ చేసాం. స్క్రాచ్ చేసరికల్లా ఏం కనబడింది? నీకు అక్కడ పాము కనబడింది. ఈ పాముతనంలో రెండు ఉంటాయి. ఇట్ ఈస్ ఎ లాంగ్ స్నేక్ అన్నాడు అనుకో చూసిన వాడు. ఆ లాంగ్ అనేది దేనికి సంబంధించింది? పాముదా తాడుదా? పాముదా తాడుదా? స్నేక్ ఎక్కడ ఉంది? స్నేక్ మనసులో ఉంది. పొడుదనేది అక్కడ. ఆ ఇమాజినేషన్ ఆఫ్ దట్ లెంగ్త్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ద రోప్. Okay. Isn't it? It is a stout snake అన్నాడు అనుకో చూసిన వాడు అధ్యాసలోని. ఆ స్టౌట్నెస్ is what? It is again the తాడుదే. It is a poisonous snake అన్నాడు అనుకోవాడు. ఆ పాయిజనస్ అనేది వాడి ఇమాజినేషన్. It's a poisonous snake అన్నాడు అనుకో, then it is a feature of the snake. So what happens? Some features of the reality are added on the unreality. That is the message there. ఓకే, ఇక్కడ ఏంటైంది? ఐఆమ్ దేహం ఆర్ ఐఆమ్ ఎస్విఆర్ మూర్తి. అది అధ్యాసం. ఓకే, ది తమో గుణ ఈజ్ ఇట్ ఈజ్ ఏ రోప్ దట్ ఈస్ కవర్డ్ అండ్ దెన్ దేర్ కేమ్ an answer that this is a snake and all the vikshepa related to the snake like fear, కోపము, భయము, ఒక విధమైన జుగుప్స, అసహ్యము, పారిపోవాలనే భావము అన్నీ కూడా వాడికి ఆ స్నేక్ అనే అధ్యాస కలిగిన వెంటనే వాడికి ఆ విక్షేపములన్నీ ఏర్పడ్డాయి. ఓకే, అండ్ తమోజనితమైన ఆవరణము బ్రహ్మము పైన ఉంటే ఆయాం బ్రహ్మన్ అని తెలియలేదు కాబట్టి ఆయాం దేహం లేక ఆయాం ది బిఎంఐ లేక ఆయాం ఎస్వి రమణమూర్తి అనే అధ్యాసలో ఉన్నాం. ఇంతవరకు అర్థమైందా? బాగా అర్థం. వెరీ నైస్. I am going to continue with Ravi Kumar and then I will go to Anuradha. Now Ravi, you look at the next slide. Okay. Now I have removed that because I had some torchlight and then I focused on the snake and there is no more snake, right? So there is it is a snake another point. Alage then what happened?
This likewise here also with the help of the scriptures, I removed the adhyasa. There are three things that are essential to remove this one. What are they? One, Shastra. The second one is the Guru. Shastra theoretically you cannot read at home, and the Guru has to show the torch here. And Shastra and Guru and Ishvara Krupa. Because we learned in Kenopanishad, anything can happen only when there is Ishvara Krupa. Ishvara is the one Phalapradata. Shastra, Guru, Ishvara Krupa. అదే ఈశ్వరానుగ్రహం అంటాం. దాని వలన ఏమైంది? అయం దేహం అనే అధ్యాస కూడా పోయింది. పోతే ఏమిటి మిగిలింది? ఇట్ ఈస్ ఏ రోప్ అనేటటువంటి జ్ఞానము కలిగింది అక్కడ. ఎందుకు? వెలుతురు వేశారు, పాము లేదు. పాముని కర్ర పెట్టి కొట్టారా? పామును ఎవరైనా తరిమేశారా? లేదు. లేదు. ఆటోమేటిక్ అయితే పాము అనే భ్రాంతియే పోయింది. ఒక్కసారి అది రూపం తెలిసిన తర్వాత ఇక పాము జ్ఞానం వాడికి ఆ సమయంలో అక్కడ ఆ ప్రదేశంలో మరి కలగలేదు. సో వన్స్ యు నో యు ఆర్ ఎ బ్రహ్మన్, దెన్ దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్. యూ విల్ నెవర్ హ్యావ్ అధ్యాస. అంటే ఏంటనమాట? శాస్త్రము, గురువాక్యము, ఈశ్వర కృపతో ఈ టార్చ్ అనేటటువంటి వెలుగులో ఏ విధంగా పాముని మనము పూర్తిగా అనుకోకుండానే త్రోసిపుచ్చి రూపనే జ్ఞానాన్ని పొందేమో, అయం బ్రహ్మన్ తత్వమసి అని గురువు గారు బోధిస్తారు. అహం బ్రహ్మాస్మి అని వీళ్ళు తెలుసుకుంటారు. ఇదే మహావాక్యం. ఆ బోధన, ఆ టార్చే తత్వమసి బ్రహ్మాస్మి అనేటటువంటిది స్వయం అనుభూతి. అదే సాక్షాత్ అపరోక్షానుభూతి. అయం బ్రహ్మన్. ఓకే. ఆవరణ విక్షేపముల వలన, ఆవరణము వలన ఉన్నది ఉన్నట్లు తెలియలేదు. నేను బ్రహ్మమై ఉండి నేను బ్రహ్మముగా తెలియలేదు, రోపుగా తెలియలేదు. దాని వలన విక్షేపం వలన నాకు పాముగా ఆ రూపు తెలిసినది. నేను దేహముగా భ్రమించి ఉన్నాను. అక్కడ రూపు జ్ఞానం రావడానికి పాము పోవాలి అంటే దానికి ప్రత్యేకమైన ప్రయత్నం లేదు. జ్ఞానము అంటే అక్కడ టార్చ్ వేయాలి, వేస్తే పాము ఆటోమేటిక్గా పోతుంది. ఇక్కడ ప్రత్యేకమైన అనాత్మభావాన్ని పోగొట్టుకోవడానికి శరీరాన్ని వదిలి దీనికి అడగడం మాని నీ పేరు మర్చిపో చెప్పక్కర్లేదు. వన్స్ యు నో యువర్ బ్రహ్మన్, లెట్ ఇట్ బి దేర్, ఇట్ విల్ బి దేర్. అండ్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ బిలాంగింగ్ టు దట్ ఈస్ వ్యవహార, దట్ విల్ బి దేర్. బట్ ద పరమార్థ ఈజ్ ఐ ఆమ్ బ్రహ్మన్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? లెట్ us see. ఓకే, ఇట్ ఈస్ ఏ రోప్ ఆర్ జ్ఞానం. రాధా నువ్వు చూడమ్మా, ఇట్ ఈస్ ఏ రోప్ అనేది జ్ఞానం కదా. హలో రాధా, చెప్పండి. ఇట్ ఈస్ ఏ రోప్ అనేది రోప్ జ్ఞానం కదా అది. కొంచెం హలో, ఇట్ ఈస్ ఏ స్నేక్ అనేటువంటిది అధ్యాస కదా, ఎర్రర్ కదా. ఓకే, ఈ రెండిట్లో కామన్ గా ఏమిటున్నాయమ్మా? మీద స్టేట్మెంట్ కింద స్టేట్మెంట్ లోని రెండు సెంటెన్స్ లో చూడు, కామన్ గా ఉన్న స్టేట్మెంట్స్ ఏమిటో చూడు. ఇట్ ఈజ్ ఉండడం అనేది ఉంది. అదే ఇట్ ఈజ్ అన్నది రెండిట్లోనే ఉంది కదా. అక్కడ త్రాడు అన్నది ఉంది కదా, ఉంటేనే కదా స్నేక్ వచ్చింది. తాడు లేని చోట స్నేక్ ఎలా ఊహిస్తాడు? ఊహించలేడు కదా. ఇట్ ఈజ్ అన్నది ఉంది. ఆ ఇట్ అనేటటువంటిది ఏంటంటే సత్ అన్నమాట. ఈజ్ అనేట ఈజ్నెస్ ఈజ్ ద చిత్. ఓకే, సత్తు చిత్తు ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని సామాన్య అంశము అంటారు. సామాన్య అంశము ఈజ్ దట్ పార్ట్ విచ్ ఈస్ కామన్ టు ద రియాలిటీ యాజ్ వెల్ యాజ్ ద అధ్యాస. దట్ ఈస్ దిస్. దిస్ ఈజ్ అనావృత, మీన్స్ uncovered. It is, there is something. It is, that is really the anavruta part or the illuminated reality part. ఇక్కడ విశేషం ఏమిటి? విశేషంగా అదేమో రోపు, ఆ జ్ఞానం లేదు వాడికి, ఆవృతం అయిపోయింది ఆ జ్ఞానము. అందువలన అదేమో అధ్యాస వచ్చి స్నేక్ గా తెలుస్తుంది. ఈ ఆవృతం వలన విక్షేపము జరిగి ఆ విక్షేపం అనేటటువంటి దాని వలన స్నేక్ కలుగుతుంది. అదే అధ్యాస. వాట్ హ్యాపెన్? వాట్ డిడ్ వి లెర్న్? There are two components in this error. One component is the samanya amsha, which is same for this and this. That is the easiness and the itness or the I-ness. That is the sat part. The covered part is the uncovered part is that. Because the real part is covered, there is a vikshepa and that projected a snake, and that is the adhyasa, which is called the
ఆవృత పార్ట్ విచ్ గివింగ్ రైజ్ టు విక్షేప. అర్థమైందా? అర్థమైంది గురువు. Now let us extend this analogy to the Parabrahman. Okay. I am Brahman. I am Radha. Okay. I am Radha is the Adhyasa. I am Brahman is. What is the Samanya Amsha between you and Brahman? I am. I am. Yeah. I am. The easiness and the subtness in you, what you are thinking as the Deha, it is ease and it is Satchit. That is the same even when you become Brahman, that doesn't change. What does it change? The one that is Avruta is the Brahma is the Avruta. Dhani valana Vikshepa as Radha has come, the Adhyasa has come. With the Jnanam, you remove the Avruta and then remove the Vikshepa and you realize you are the Brahman. There is a Samanya Amsha which is called the Anavruta part, that is this one. There is a sort of Vishesha Amsha which is the Brahman here. When you know, when you do not know, you project yourself as the Radha or the Deham. Vikshepa is called projection in English. Okay. Avarana is called veiling, Musugu. Marugelera ఓ రాఘవ. నాకెందుకయ్యా ఈ ఆవరణ? మరుగేల చరాచర పరాత్పరరు చరాచర రూప సూర్య సుధాకరలోచన. మరుగేలరా అన్నీ నీవనొచ్చు అంతరంగమును తిన్నగాను తెలిసి. బై కేర్ఫుల్ రిసెర్చ్ ఐ అండర్స్టాండ్ ది జ్ఞాన అన్ని నీవనొచ్చు నిన్నే గాని మదిని ఎన్న జాల నొరుల. మరుగేలరా ఓ రాఘవ. వేర్ ఇస్ ద వీల్ నౌ? నో మోర్ వీలింగ్. That is that sloka. That is that pata. Okay. Let's go further. Okay. There are two situations. I am Radha, I am Murthy, I am Sharma. Now we come back to again Ravi Prakash. I am Ravi, Ajnanam. Isn't it? I am Sharma, another Ajnanam. Let me be there. I will be calling myself as Sharma. What is wrong in that? Okay. There is a Samanya Amsa in this. That is the Satchit Atma is there inside me. So I am the Sat and Chit part. The Vishesha Amsha or the Vikshepa is the Sharma. With that what happened? It is not a correct understanding. Mithya, this is Ajnanam, then this is Deha Buddhi, this is a limitedness, and this is desire prompting. ఎప్పుడైతే పూర్ణత్వము లేదో నాకు ఇంకా పూర్ణుని కావాలి, అది ఉంటే పూర్ణం అవుతుంది. అలా వాళ్ళు వస్తే నా హ్యాపీనెస్ నిండుతుంది. ఇగో ఈ పర్టికులర్ కార్ కొనుక్కుంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది, లేకపోతే ఇంతమంది పిల్లలు ఉంటే ఇలా ఉంటుంది, అలా టూర్ వెళితే నాకు హ్యాపీగా ఉంటుంది. నేను ఆ పూర్ణత్వాన్ని కామన్లను ప్రేరేపిస్తుంది. అవి అన్నిసార్లు తీరవు. దాని వలన క్రోధాదులన్నీ జనించి దుఃఖాన్ని కలిగిస్తాయి. దాని వలన సంసారిత్వం వస్తుంది, అంటే జనన మరణ చక్రంలో ఉండడం వస్తుంది. జీవత్వం అదే పరమాత్మగా ఉండవలసినటువంటి శర్మ జీవత్వంలో బంధించబడి ఉంటాడు. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ హ్యావింగ్ దిస్ అధ్యాస? ఐఎమ్ శర్మ ఈజ్ అజ్ఞాన ఆర్ అధ్యాస. సో వాట్ ఆర్ ది రాంగ్ థింగ్స్ యూ హ్యావ్ సీన్ హియర్? సంబడి కెన్ నరేట్ దిస్ ఫర్ మీ. ముందు సంసార బాధలు, ఈ సంసారంలో మునిగి తేలుతూ ఉండడం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మిథ్య విక్షేపం ఏమిటి? ఐఎమ్ శర్మ. ఇది దానివల్ల ఏంటైంది? ఇట్ ఇస్ ఏ మిథ్యా జ్ఞాన. దానివల్ల అది అజ్ఞానము. అది ఏమిటి? దేహ బుద్ధి. అది అపూర్ణత్వం. దాని వలన కామనలు, కామనల వలన క్రోధములు అవన్నీ వస్తాయి. దాని వలన దుఃఖము, దాని వల్ల సంసారిత్వము, దాని వలన జీవితము, జనన మరణ చక్రం, దాని వలన బంధం. అంటే అజ్ఞాన ఈజ్ ఈక్వల్ టు బంధ అని చెప్పకుండా డైరెక్ట్ గా గురువు గారు ఇన్ని స్టెప్స్ చెప్పారు. లెట్ us go to this. ఓకే, నౌ హియర్ నాగరత్నం గారు, భమిడిపాటి నాగరత్నం గారు మీరు చూడండి. ఇది అయం బ్రహ్మన్. చెప్పండి సార్. అయం బ్రహ్మన్ అని తెలుసుకోవడానికి 3 చెప్పాను. ఏమిటేమిటి కావాలి? ఒకటి శాస్త్ర ప్రమాణం, శాస్త్రవాక్యం, గురువాక్యము. మూడవది
మూడో ఈశ్వర కృప. ఈశ్వర కృప ఉండాలి, పరమేశ్వర వీటన్నిటికీ సాధన ఉంటేనే వస్తాయి. శాస్త్రాలు తెలియాలన్నా, గురువు గారు మనకన్నీ చెప్పాలన్నా, ఈశ్వర కృప కావాలన్నా ప్రత్యేకమైన సాధన చతుష్టయమో, సాధన పంచకమో, లేకపోతే 40 అవన్నీ చేస్తే అక్కడికి వస్తాం. వస్తే ఏమిటవుతుంది? ఐఆమ్ బ్రహ్మన్, ఐఆమ్ శర్మ, లేక ఐఆమ్ నాగరత్నం, ఐ విల్ గో అవే అండ్ యూ బికమ్ ఐఆమ్ బ్రహ్మన్. అలా అవడం వల్ల ఏమిటి లాభం అండి మీకు? ఎందుకు ఈ కన్వర్షన్ నాకు అక్కడి నుంచి ఇటు? చూడండి, సామాన్యాంశం ఏమిటి? అయామంది సామాన్యాంశం సచ్చిత్. విశేషాంశం ఏమిటి? ఆత్మభావం. బ్రహ్మని ఆత్మ, ఆత్మభావం. నేను బ్రహ్మం. దానివల్ల నిరంతర అఖండ ఆనందం, అసంసారిత్వం. ఓకే, సత్యం జ్ఞానం అనంతం అని తెలుసుకోవడం. దానివలన పూర్ణత్వం. పూర్ణమద పూర్ణమిదం అంటారు మీరు. పూర్ణమద అంటే ఆ పరమాత్మ పూర్ణము, ఈ జగత్తు పూర్ణము, ఈ ఇండివిజువల్ వేస్ట్ కూడా పూర్ణమే అని అర్థం. అక్కడ ఆ పూర్ణత్వం. అప్పుడు ఏంటొస్తుంది? ఆయన ఏమిటవుతాడు? ఆప్తకాముడు. అంటే మొత్తం అన్ని కోరికలు ఏమీ లేకుండా ఉంటాయి. కోరికలు తీరిపోయిన వాడు. కోరికలు ఉంటే కదా తీరడానికి. అదే కోరికలు లేవు ఇంకా. ఆ కోరికలు నిష్కాముడు అనడానికి బదులు ఆప్తకాముడు అంటుంది ఉపనిషత్తు. ఆప్తకాముడు అంటే తీరిన కోరికలు గలవాడు, అంటే కోరికలు లేనివాడు. డబ్బు బియ్యము నిండుకున్నాయి అంటే బియ్యం ఏమీ లేవు అదనమాట. అలా ఆప్తకాముడు అంటే అకాముడు, నిష్కాముడు అని అర్థం. దానివల్ల ఏమిటి? బ్రహ్మత్వం, మోక్షం. జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మోక్షం, అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు బంధం, జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు మోక్షం. ఇన్ని స్టెప్స్ లో ఇలా డిరైవ్ చేశారు ఆయన రెండు పక్కలను. ఈ పాత శ్లోకాలన్నీ కూడా వీటిని సపోర్ట్ చేస్తూ ఆవరణాన్ని, విక్షేపాన్ని, సూర్యుడు ఎగ్జాంపుల్, కోశకృత్వత్తు, లేకపోతేనేమో అదంటే రవిబింబము వలె అంటూ రకరకమైనటువంటి రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశ అని చెప్పినట్టుగా రాహు మృంగినటువంటి సూర్యుడు, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి వీటిని డెరైవ్ చేసి ఇక్కడికి పట్టుకొచ్చారు. ఓకే, నౌ లెట్ us గో బ్యాక్ టు రమణమూర్తి. నౌ దీనికి చెప్పాను కదా, మీద కావాల్సినటువంటి సామగ్రి ఏమిటి? తత్వమసి, శాస్త్ర గురుపదేశము, ఈశ్వర అనుగ్రహం. అవి ఎలా కూరుతాయి? ఇంట్లో కూర్చుని తత్వమసి అనుకుంటే వస్తుందా? రాదు. గురుపదేశము ఎలా వస్తుంది? ప్రయత్నం, సాధన చతుష్టయం, సాధన పంచకము, ఇంటెన్స్ శ్రవణం, మననం, నిధిధ్యాస, ఇవన్నీ కూడా వాటిలో ఇంటిగ్రల్ పార్ట్స్. ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ 3 రకాలైనటువంటి వాటిని చూపించబడుతున్నాయి. రజ్జు, సర్ప, భ్రాంతి. రమణమూర్తి గారు, సర్ప భ్రాంతిలో సర్పాన్ని పట్టుకోవాలని ఉంటుందా, పట్టుకొని వదిలేసి పారిపోవాలని ఉంటుందా? భ్రాంతిలో పట్టుకున్నా పర్వాలేదు. భ్రాంతిగా సర్పభ్రాంతి ఉన్నప్పుడు వాడు సర్పాన్ని భ్రాంతిలో పట్టుకున్నా పర్వాలేదు. సర్పభ్రాంతి ఉన్నవాడు కలిగినటువంటి ప్రవృత్తి ఎలా ఉంటుంది? అక్కడ ఉంటాడా, పారిపోతాడా? పారిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ నివృత్తి. రజ్జు సర్ప భ్రాంతి లాంటి భ్రాంతులు కలిగినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి యు విత్డ్రా యువర్ సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ ద నివృత్తి ప్రవర్తన. ఓకే, రజ్జు సర్ప భ్రాంతి ఈజ్ టు డెమాన్స్ట్రేట్ నివృత్తి ప్రవర్తన ఆర్ విత్డ్రావల్ రియాక్షన్. అంటే ఏదైనా నాకు వద్దు, లేకపోతే ఒక మంచి స్వీట్ టేబుల్ మీద పెడతాను, పండు చాలా బాగుంటుంది, పండు తిని నూనె ఇది చేదుగా ఉంటుంది అని వదిలేసావు అనుకో, యూ విత్డ్రూ ఫ్రమ్ దట్ బికాజ్ యూ హ్యాడ్ ఎ భ్రాంతి దట్ ఇట్ విల్ బి టేస్ట్లెస్ బికాజ్ యూ హ్యావ్ నాట్ టేస్టెడ్ ఇట్. దెన్ యూ విత్డ్రా ఫ్రమ్ దట్. దట్ ఈస్ కాల్డ్ ద రజ్జు సర్ప భ్రాంతి. లెట్ us see the next level. సుక్తి రజత భ్రాంతి. ఎందుకు ఎలా వచ్చింది? సుక్తి రజత భ్రాంతి అంటే ఆల్చిప్పను చూసి వెండి అనుకోవడం. అలా అనుకున్నప్పుడు ఏంటవుతుంది? అది వదిలేసి పారిపోతావా, వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తావా? అది కావాలనుకుంటాం. So you move towards that. It will attract you towards it. This is in the world you get attracted some bhrantis which are like sukti rajita bhranti. With rajasarpa bhranti you get away from that, or you shun or you reject certain good things in the life. That is called the rejecting something which is very good is type 1 error. Accepting something which is not really vendy is type 2 error. Error of commission, error of omission. Understand? ముందు చెప్పిన ఎర్రర్స్ లో రజ్జు సర్ప భ్రాంతిలో విత్డ్రావల్, షన్నింగ్, రిజెక్షన్, హేట్రెడ్, దూరంగా చేసుకోవడం అనేటటువంటిది అక్కడ జరుగుతుంది.
సుక్తి రజిత భ్రాంతిలో కావాలి కావాలి అని దాని పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అదొక టైప్ ఆఫ్ ఎర్రర్, ఇది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. అందుకని ఏం చేశారంటే 2 రకాల ఎగ్జాంపుల్స్ తో బోధించారు. ఓకే, నౌ come back to Ravi Kumar and I am giving you another example which is also a sort of adhyasa. Okay, what is that? మట్టి కుండ ఉపమానం. చాలా స్టాండర్డ్ గా మీరు వింటూ ఉంటారు ఇది, మట్టి కుండ అనే ఉపమానాలు. మట్టి లేనిదే కుండ రాదు అని అందరికీ తెలుసు. అవునండి. ఓకే, ఇప్పుడు కుండ మట్టి ఒకే సమయంలో ఉండడానికి అవకాశం ఉందా లేదా? ఉన్నదండి. ఉన్నది కదా. సర్పము రజ్జువు ఒకేసారి ఉండడానికి అవకాశం ఉందా భ్రాంతిలో? జ్ఞానం వచ్చిన తర్వాత మరి ఉండే అవకాశం లేదు. ఉండదు కదా. అలాగే సుక్తి రజిత భ్రాంతిలో భ్రాంతి పోయిన తర్వాత 2 ఒకే మారి ఉండే అవకాశం ఉందా? లేదు. లేదు. ఇక్కడ మట్టి కుండ, ఇది మట్టియే కుండ అని నాకు తెలుస్తుంది, జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ కుండ మట్టి 2 నాకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ దిస్ ఈజ్ a relative reality. The kunda is, the existence of the kunda is dependent upon the mrit or matti. అంతే కదా. కుండ ఉండాలి అంటే మట్టి లేదే కుండ ఉండదు. కుండ ఉన్నది అంటే మట్టి ఉంటేనే కుండ ఉంటుంది. కానీ 2 ఉంటాయి ఇక్కడ. ఈ ఉపమానంలో 2 ఉంటాయి, కానీ మట్టి ఉంటేనే కుండ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ రిలేటివ్ రియాలిటీ. దిస్ ఇస్ నాట్ అబ్సల్యూట్. Relative to the presence of mrittika, relative to the presence of the matti there, the kunda is there. Such a jnanam is called mithya jnanam. Okay, అర్థమైందా? అర్థమైంది. Okay, now I take you to GRT gold showroom. అక్కడ ఎన్నో రకరకాలైన ఆభరణాలు చూస్తారు. మనం దేనికోసం వెతుకుతున్నామో దానికోసం చూస్తాం, ఉంగరము లేకపోతే నెక్లెస్, దేనికోసం. అప్పుడు మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాము? ఆ షేప్ మీద, అది ఆ నామ రూపం మీద ఫోకస్ చేస్తున్నాం. ఆ నామము గొలుసు రిలేటివ్ రియాలిటీ, అది రిలేటివ్ రియాలిటీ మీద వీఆర్ ఫోకస్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద రిలేటివ్ రియాలిటీ. నామరూప జ్ఞానాన్ని కోసం వెతుకుతున్నాం. అన్నిట్లో గోల్డ్ ఉందని మనకు తెలుసు, అంచేత వీఆర్ నాట్ సెర్చింగ్ ఫర్ ద గోల్డ్ దేర్. Of course, we went into the gold showroom and we assumed that everything is 99% pure, whatever it is. But we are searching for the specific nama and rupa, knowing that why are you buying gold? Why not you buy something like steel in similar shape? ఎందుకంటే గోల్డ్ కి ఒక వాల్యూ, ఒక it can be converted back to its original material. Okay, the very fact that the ornament you can remake it into another ornament of your choice. దీంతో మోజు తీరిపోతే, అక్కర్ లేకపోతే, డబ్బు కావాలనుకుంటే ఏదో పద్ధతిలో దాన్ని వెనక్కి మళ్ళీ మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం నామరూపాలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చి గోల్డ్ను కొంటున్నాం. అదే కానీ ఆ స్థితి లేదనుకోండి, ఎవరు గోల్డ్ కొనరు కదా. సో అది మట్టి కొండ. ఇప్పుడు అదే నేనేమో ఒక షాప్కి వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గర కొంత బంగారం, పాత బంగారం, మా అమ్మగారు ఇచ్చిన బంగారం ఉంది. ఈ బంగారాన్ని నేను వారికి చూపిస్తున్నాను. చూపించి, అయ్యా నాకు దీనికేమో డబ్బు ఇచ్చేయండి, నాకు గోల్డ్ ఏం చేసుకుంటాను, డబ్బు కావాలని. ఫోన్ చేశావా సార్? సార్ ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్ సార్. మ్యూట్ చేసేయండి. సార్, ఇప్పుడు బంగారం షాప్ లోకి వెళ్ళాము, పాత బంగారాన్ని ఇచ్చి డబ్బు కావాలని అడిగాము. ఆయన మీరు తెచ్చినటువంటి నామరూపముల మీద కాన్సన్ట్రేషన్ పెడతాడా, లేకపోతే దాంట్లో ఉన్న బంగారం మీద కాన్సన్ట్రేషన్ పెడతాడా? దాని మీద హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ in the unreality of the nama rupa. He is interested in how pure is your gold. That's all, isn't it? Correct. So a jnani is like the goldsmith. Goldsmith ఏ విధంగా జ్ఞానంతో వ్యవహరించి గోల్డ్ నే చూస్తాడో, బంగారంలో ఉన్నటువంటి నామరూపాలను చూడడు. అజ్ఞానం అనేటువంటి వాడు షాపింగ్కి వెళ్ళిన వాడు నామరూపాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. వాడు గోల్డ్ని తెలుస్తుంది వాడికి. అంటే అక్కడ గోల్డ్ ఉన్నది, తర్వాత నక్లిస్ ఉన్నది, మట్టి ఉన్నది, కుండ ఉన్నాయి. కానీ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ద నామరూప ఇన్ ద మిథ్యా జ్ఞాన, whereas in the real jnana the focus is on the innate material. What is your innate material? Gold. Your innate material. Gold andi.
మీరండి. ఆత్మ మీరు బంగారమా? ఆత్మతత్వం You are the ఆత్మతత్వం. Atma. Innate material is Parabrahma. So you mistake yourself for the name and form and keep shopping. Okay, ఈయన పొడుగ్గా ఉన్నారు, ఆయన పొట్టిగా ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు అనే షాపింగ్ లో పడి అసలు ఇన్నైట్ తత్వమైనటువంటి ఆ గోల్డ్ ని మిస్ అయిపోయినట్టుగా ఇప్పుడు అదే బంగారం షాపు ఆయన దగ్గరికి ఒక విగ్రహం పట్టుకెళ్ళాను, విఘ్నేశ్వరుడి విగ్రహము, ఇంకొకటి ఒక చైన్. అయ్యా విఘ్నేశ్వరుడి విగ్రహానికి ఏమో మీకు ఓన్లీ 10% గోల్డ్ ఉందండి, చాలా తక్కువ విలువ కడతానండి. ఈ నెక్లెస్కి ఏమో చాలా ప్యూర్ గోల్డ్ అండి, ఎక్కువ విలువ కడతానండి. రెండు 10 గ్రాములు 10 గ్రాములే. దీనికి ఎక్కువ డబ్బు ఇచ్చాడు గోల్డ్ గొలుసుకి, విఘ్నేశ్వరుడి ప్రతిమకి తక్కువ డబ్బు ఇచ్చాడు. మీరేమిటి విఘ్నేశ్వరుడి ప్రతిమకి మీకు ఎక్కువ విలువ, ఎందుకంటే మీరు రూపం మీద ఉన్నారు కాబట్టి అయ్యో విఘ్నేశ్వరుడికి అంత తక్కువ ఏమిటండి అని అడుగుతున్నారు. బట్ the reality is it is not Vighneswara important, not the name or form, but what is there inside that is important. Okay, get it right. Okay, వ్యష్టిలో భ్రాంతి ఉన్నట్టే సమష్టి భ్రాంతి కూడా ఉంటుంది. వ్యష్టిలో ఉన్న దాన్ని భ్రాంతి అంటాం యూజువల్ గా, సమష్టిలో ఉంటే భ్రమ అంటాం అన్నమాట. జీవుడు వ్యష్టి, జగత్ సమష్టి, ఈ రెండిటి కంట్రోలర్ ఈశ్వరుడు. Ishvara is the manifest form of Parabrahman. Jagat is one of his manifestations. Jiva is a tiny fraction of that Jagat. Okay, there are several unmanifest things in Ishvara. Jagat is only one manifestation. మనకు ఆ విషయం కూడా తెలుసు. ఓకే, నౌ ఇక్కడ 3 వేదాంత పరిభాషలో సంబంధించినటువంటి వార్తలను భగవత్పాదులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మన శ్లోకంలో కూడా ఉంది, అతస్మిన్ తద్బుద్ధి అనేటటువంటిది 144, 39, 40లో వస్తుంది, 140, 141లో ఉంటుంది. అతస్మిన్ తద్బుద్ధి అంటే ఏమిటి? కాని దాని యందు అదే అనే బుద్ధి. తస్మిన్ తద్బుద్ధి అంటే అయిన దాని యందు ఆ బుద్ధి, అతస్మిన్ అంటే కాని దాని యందు బుద్ధి. ఏమిటండి దీనికి? శరీరము ఆత్మ కాదు కదా, శరీరం ఆత్మ కాదు కదా, కాని దాని యందు అదే ఆత్మ అనే బుద్ధి, ఆత్మ అనే శరీరమే నేను, నేను అనే బుద్ధి. దిస్ ఈస్ కాల్డ్ అతస్మిన్ తద్బుద్ధి. వేదాంత పార్లెన్స్ దిస్ ఈస్ కాల్డ్ అతస్మిన్ తద్బుద్ధి. తస్మిన్ తద్బుద్ధి ఉందనుకోండి, అది మంచిదేనా కాదా? మంచిదే. తస్మిన్ తద్బుద్ధి, తాడు, తాడు మీద నాకు తాడనే బుద్ధి ఉంది. నిజంగా తాడే, నేను తాడని తెలుసుకున్నాను, ఏం ప్రాబ్లం? ఏమీ లేదు. నిజంగా నేను ఆత్మని తెలుసుకున్నాను జ్ఞానంలో, అప్పుడు తస్మిన్ తద్బుద్ధి వచ్చింది. ఓకే, నిజంగా ఇది ఆల్చిప్ప, ఈ ఆల్చిప్పనేమో నేను ఆల్చిప్పని తెలుసుకున్నాను, తస్మిన్ తద్బుద్ధి వచ్చింది. ఓకే, అది వెంటనే భ్రమ చెందలేదు. తస్మిన్ తద్బుద్ధి, దెర్ ఇస్ నో అధ్యాస. ఇన్ అతస్మిన్ తద్బుద్ధి there is adhyasa. Okay, so this is one Vedanta vakyam of adhyasa. Remember, atasmin tadbuddhi. ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఏంటంటే అతస్మిన్ అంటే ఆత్మ కాని దేహమునందు, తద్బుద్ధి అదే నేను అనేటటువంటి భావన. ద మిస్టేకన్ ఐడెంటిటీ ఆఫ్ వన్స్ ఓన్ క్యాపిటల్ సెల్ఫ్ and identifying it with the small I or the capital I. Okay. సత్య అనృత మిథునీకరణము, ఇది ఒక టెక్నికల్ టెర్మినాలజీ మాట్లాడుతున్నాము, వేదాంత పరిభాష. మిథునీకరణము మిక్సింగ్ అప్, అర్థమైందండి? మిథునీకరణము ఈజ్ మిక్సప్. దిస్ మిక్సప్ ఈజ్ అబౌట్ వాట్? సత్య అండ్ అనృత. There are 2 components in you, I told you. What are those 2 components? Sat Chit. The Satya Atma and Anruta Deha. You are mixing up these 2 things. Okay, Satya Atma is a Paramarthika Satya. Okay, and that is being mixed up with the Vyavaharika body. Vyavaharika relative reality. ఇది absolute reality. ఈ రెండింటిని మిక్సప్ చేసిస్తున్నాం. దీన్ని మిథునీకరణము అంటారు. ఈ మిథునీకరణం వల్ల ప్రాబ్లం. మిథునీకరణ వ్యవహారంలో ఉన్నారు. స్కూల్లోనేమో, కాలేజీలో 15-50 మంది పిల్లలు క్లాస్లో ఉన్నారు. మాస్టర్ ఏమో ఫోన్ ఒకరిని పిలిచారు, రే నీ పేరేంట్రా అన్నారు. అహం బ్రహ్మాస్మి, లేకపోతే నా పేరు పరబ్రహ్మ.
ఇంకో అమ్మాయిని అడిగితే పరబ్రహ్మ, ఇంకో అమ్మాయిని అడిగితే అబ్బాయిని అడిగితే అందరూ అలా చెప్తారు. అప్పుడు ఉపయోగం ఉంటుందా క్లాసు కండక్ట్ చేయడానికి? లేదండి. యూ రిక్వైర్ ది వ్యావహారిక సత్య ఆల్సో. ద రిలేటివ్ రియాలిటీ యూ డెఫినెట్లీ రిక్వైర్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. For example, if everybody in the class says that they are Parabrahma, then how does the teacher identify who is who? Not possible. Okay, మిమ్మల్ని సైన్ చేయమన్నారు. రవిప్రకాష్ గారు వచ్చారా తిరిగి? వచ్చారండి, ఇందాక చూస్తాను. ఒక డాక్యుమెంట్ ఇచ్చారండి, ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ కొనమని మిమ్మల్ని. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ మిమ్మల్ని సైన్ చేయమన్నారు. కింద ఏమని సైన్ చేస్తారు? అటువంటప్పుడు ఈ లౌకిక నామం రవి ప్రకాష్ అని సైన్ చేస్తారు. అంతేగాని మీరు కిందనేమో పరం బ్రహ్మ అని సైన్ చేశారు అనుకోండి, చెల్లదు. ఏంటంటే పరం బ్రహ్మ ఎవరు పెట్టారు ఈ పేరు? సో ది అనృతమైనటువంటి వ్యావహారిక సత్యంతో వ్యవహరించవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు రమణమూర్తి గారు చూడండి, పెళ్లి శుభలేఖ వేశారండి మీ అబ్బాయికి. ఆ పెళ్లి శుభలేఖలో నేను వేదాంతం నేర్చుకుంటున్నాను కదా అని ఈ విధంగా రాశారు. పరబ్రహ్మమును పరబ్రహ్మకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాము, పరబ్రహ్మకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాము అంటే ఏమైనా అందంగా ఉంటుంది ఆ శుభలేఖ? లేదు, అలా లౌకికంగా పనికిరాదు. సో ది అనృత పార్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ us టు కండక్ట్ ద వరల్డ్, బట్ we should not mix the అనృత part with the satya part. That's what Bhagavad Pada is saying. As a body, you have certain duties to conduct. As a name and form, మీకు చేయవలసిన పనులు విధులు, ఆ ఐడెంటిఫికేషన్ మీకు కావాలి. దానిని త్రోసిపుచ్చకండి. అది 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 తుచ్చము అంటే లేనిది కాదు, ఉన్నదే. కానీ రిలేటివ్ రియాలిటీ, అనృతము, మిథ్యా ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ వ్యవహారిక, ఇట్ ఈస్ ఓకే. బట్ ఇన్ ద పార్థమార్థిక యు ఆర్ నో మోర్ రవి ప్రకాష్, and your son and your daughter-in-law are no more their respective names, and all the students in the class are no more having any difference because of the names and forms. In the Satya Atma, all are same. That is what exactly is called the Satya Anruta Mithunikaranam. The intermixing or mix-up, not intermixing, Mithunikarana is mix-up. You are getting mixed up with the reality with the unreality. The unreal part, though it is useful, you should not carry it a little too further and don't get caught up in that mixed problem. Atasmin Tadbuddhi, I hope all of you understand. And Satya Anruta, keep ready with 3 examples for each. Atasmin Tadbuddhi, I will ask randomly at the end, give me 2 examples of Atasmin Tadbuddhi, 2 examples of Satya Anruta Mithunikaranam. I have given you 3 examples here. You coin your own examples and let me know at the end of the class. Atasmin Tadbuddhi, ఏదైతే అది కాదో అది అనుకుని మిస్టేక్ చేసుకోవడం, అది తాడు కాని పాము కాని దాన్ని పాముని మిస్టేక్ చేసుకోవడం. తస్మిన్ తద్బుద్ధి, తాడనుకోవడం తస్మిన్ తద్బుద్ధి. అతస్మిన్ తద్బుద్ధి, పాము కాదు కానీ పాము అనుకున్నాను, ఇది విక్షేపం. అతస్మిన్ తద్బుద్ధి, ఇది విక్షేప. సత్య అనృత మిథునీకరణ ఈజ్ మిక్సింగ్ అప్ type 1 and type 2 errors in tandem you are doing, and that is called the Satya Anruta Mithunikaranam. మరో ఇంపార్టెంట్ వేదాంత కాన్సెప్ట్ చెప్తారు. ఇవన్నీ అధ్యాస భాష్యంలో వస్తాయి. స్మృతి రూప పరస్థ పూర్వ దృష్ట అవభాస అధ్యాస. వెరీ బిగ్ ఫ్రేజ్. వాట్ ఈస్ దట్? పరస్థ అంటే ఇక్కడ లేదు, పాస్ట్. పూర్వ ముందెప్పుడో, దృష్ట అంటే చూచిన లేక అనుభవించిన, స్మృతి రూప జ్ఞాపకంలో ఉన్న, అవభాస ప్రతిబింబము యొక్క అధ్యాస. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్? పరస్థ, ద స్నేక్ ఈజ్ నాట్ హియర్. పూర్వ దృష్ట, yes, seen the snake earlier. స్మృతి రూప, he has got a smriti of the snake, and there is a reflection in his mind that it can bite and kill him or frighten him. That is the avabhasa and the adhyasa now on seeing a rope. Okay. Now look at Anuradha. Look at this phrase. Smruti rupa parastha purva drushta avabhasa adhyasa. Now I am explaining again. The smriti of the snake is in the mind. He should have seen a snake earlier.
అదర్వైజ్ హీ కెనాట్ మిస్టేక్ ద రోప్ ఫర్ స్నేక్. ఆ స్నేక్ ని తీసుకొని వెళ్ళి మరేదో హిమాలయమనో మరోటనో దానికి సరిపోయింది దానికి కానీ దానికి చేయలేడు. రెండోది ఆ పాత జ్ఞాపకం ఉంటే తప్ప చేయలేడు. సో స్మృతి ఈజ్ రిక్వైర్డ్. And if it is presently there is a snake moving there, then there is no question of adhyasa. It is only reality. It's parastha. Purva drishta, previously conceived. Avabhasa pratipharanam. Adhyasa is this type of error that we are thinking about. That is adhyasa is the error of commission. Okay. Now you tell me an example, Radha. Vritti rupa parastha purva drishta avabhasa adhyasa. ఉన్నావా? ఉన్నానండి. ఏదైనా మనం మాట్లాడుకున్న వాటిలో చెప్పొచ్చు, నువ్వు కావాలంటే చిన్న క్లూ ఇచ్చాను నీకు. వెండి ఎప్పుడైనా చూసావా ముందు? వెండి వెండి అన్నది తెలిస్తే వెండి అనుకుని మనం వెండి అన్న జ్ఞానం మనకు ఉంటేనే ఆల్చిప్పని చూస్తే ఇది వెండిలా ఉందే అని అనుకుని, అంటే స్మృతి మనకి వెండి. ఎగ్జాక్ట్లీ వెండి అనే స్మృతి ఉండాలి, పూర్వదృష్టం అయి ఉండాలి, పరస్తంగా ఉండాలి. ఎదురుగుండా వెండి ఉంటే నీకు ఇంకా కన్ఫ్యూషన్ లేదు. అవభాస ఉండాలి, ఆ ప్రతిఫలనం ఉండాలి, ఆ ప్రాప్తి. ఓకే. నౌ ఈచ్ వన్ ఆఫ్ యూ ట్రై టు గెట్ 2 examples ఆఫ్ అతస్మిన్ తద్బుద్ధి. కాని దాని యందు తప్పుడు బుద్ధి కలిగి ఉండడం. సత్య అనృత ముజనీకరణము, వ్యావహారిక సత్యంలో ఉన్నట్టు దాన్ని పరమాత్మ సత్యంతో ఏ విధంగా మిక్సప్ అవుతాము. స్మృతి రూప పరస్థ పూర్వ దృష్ట అవభాస అధ్యాస. వీటిని ఇంకా అధ్యాస భాష్యంలోకి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ఈ 2 స్లైడ్లు చాలా ఇంపార్టెంట్ మీకు అందరికి. దీస్ ఆర్ ఆల్ వేదాంత పరిభాష. నివృత్తి ప్రవర్తన, రజ్జు సర్ప భ్రాంతి, సుక్తి రజిత భ్రాంతి, ప్రవృత్తి ప్రవర్తన. And in the Matti Kunda, both are there, but you have to concentrate on the absolute reality and not the relative reality, just like the goldsmith. That is called the Matti Kunda Upamana. And finally, Vyasti Samasti Bhranti. All we are discussing now, ఇంతవరకు వ్యష్టి వ్యక్తిలో ఉన్నటువంటి భ్రాంతి గురించి చూస్తున్నాం. ఈ సమష్టి భ్రాంతి ఏమిటో ఇప్పుడు చూపిస్తాను. ఆ తర్వాత మనకు జీవ జగత్ అభేదాన్ని మనకు చూపిస్తాం. ఓకే. అతస్మిన్ తద్బుద్ధి సత్య అనృత మిథునీకరణము స్మృతి రూప పరస్థ పూర్వ దృష్ట అవభాస అధ్యాస. ఏమిటండి ఏదో వివేక చూడమని చెప్తాను, ఓ శ్లోకము చెప్పలేదు. ఆ శ్లోకాల్లో ఉన్నవే ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, వేరేగా ఏమీ మాట్లాడటం లేదు. స్మృతి రూప పరస్థ పూర్వ దృష్ట అధ్యాస శ్లోకంలో ఉన్న సూర్యుడు మేఘాలకే అన్వయించండి చూద్దాం ఎవరో ఒకరు. సార్ సూర్యుని చూసాము, సూర్యకాంతి ప్రకాశం చూసాము, కానీ మబ్బులు వస్తున్నాయి. మబ్బులు వచ్చినప్పుడు కానీ లేకపోతే రాహు మింగేసినట్టు కానీ ఒక ఇమాజినేషన్ ఉన్నప్పుడు మనకి సూర్యుని ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఆ రియాలిటీ మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే కవర్ అయిందో, వీల్ అయిపోయిందో, కవర్ అయినప్పుడు మనం సూర్యుడు కనపడలేదు, లేకపోతే ఇవాళ సన్ రైజ్ రాలేదు అని ఒక రకమైన ఫీలింగ్ మనకు ఉంటుంది అనమాట. అది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట. ఈ అధ్యాస భాష్యంలో దీన్ని 6 చాప్టర్లుగా ఆయన డిస్కస్ చేస్తారు. అధ్యాస శంక. అసలు పూర్వపక్షం వాళ్ళు ఏంటంటే అసలు అధ్యాస అనేది ఉందా? రిలేటివ్ రియాలిటీ ఏమిటండి? ఈ పెన్ను కనిపిస్తున్నది కదా, ఇది అబ్సల్యూట్ రియాలిటీ కదా. ఈ మౌస్ కనిపిస్తోంది కదా, ఇది అబ్సల్యూట్ గా నా కళ్ళ ముందు ఉంది కదా. ఈ గ్లాస్ కనిపిస్తోంది కదా, అబ్సల్యూట్ కదా. అసలు అధ్యాస ఎక్కడుంది, ఆ రిలేటివ్ రియాలిటీ ఎక్కడుంది అంటూ వాదిస్తారు. అది కాకుండా అధ్యాస శంక. ఆయన ఎవరో వాదించారు, ఆయనే ఆ వాదనలు కల్పించి అది ఎందుకు తప్పో ప్రూవ్ చేస్తారు. అధ్యాస శంక నిరాసనం. సెకండ్ చాప్టర్ ఇస్ అధ్యాస శంక నిరాసనం, తొలగించడం. అధ్యాస లక్షణం, అధ్యాసం ఏ లక్షణాలు కలిగి ఉంటుంది, ఎప్పుడప్పుడు అధ్యాస ఏర్పడడానికి అవకాశం ఉన్నది. అధ్యాస సంభావన, వాట్ ఆర్ ది కండిషన్స్, ప్రీ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది అధ్యాస సంభావన. ఫర్ ఎగ్జాంపుల్, ముందు జ్ఞానం ఉంటేనే, స్నేక జ్ఞానం ఉంటేనే స్నేక అధ్యాస వస్తుందని చెప్పుకున్నాం కదా. అలాగే క్రిస్టల్ క్లియర్ లైట్ ఉంటే తాడు పాము అనుకోం కదా, అది ఆ మసక లైట్ ఉండాలి కదా. ఇలాంటి లేదంటే రెంటికి, తాడుకి పాముకి ఒక విధమైన పోలిక ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ తాడుని చూసి ఎలిఫెంట్ అని ఎవడో అనుకోడు కదా, ఎందుకు రెండిటికి సామ్యము లేదు కదా. ఇటువంటివన్నీ కూడా అధ్యాస సంభావనలో వస్తాయి. అధ్యాసకి ప్రమాణములు ఏమిటి, అవి ఉన్నాయి అనడానికి ఏమిటి ప్రమాణం. తరువాత అధ్యాస ఉపసంహారం, అధ్యాసను ఏ విధముగా నిరాసనం చేసి
అధ్యాస లేనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం ఎలాగో అందులో చెప్తారు. 6 chapters. It's a very interesting Vedantic discussion. I hope God will give us energy someday to in Adhyayana Bharati to discuss those things. In English, these can be seen: objection to Adhyasa, the Purva Paksha, then the negation of the objection by Bhagavad-pada, then what are the definitions of Adhyasa and different types of Adhyasa, and then what are the possible conditions required for Adhyasa, and then what is the proof that there is Adhyasa, and finally epilogue, conclusions about Adhyasa Nivritti. These are the 6 chapters of Adhyasa Bhashyam. So we have covered a few of those things. Atasmin Tad Buddhi, Tarata Satyanrita Midhinikaranam, Purva Smruti Parasta, Purva Smruti undali, Parastamai undali, Purva Drushta, Abhasa, లేక ఆభాస అధ్యాస. ఇలాంటివన్నీ కొన్ని చూశాము. ఇప్పుడు ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 అడెండము. గురుగారిని వీడు చాలా వినయంగా ఇలా వెళ్ళి, అయ్యా ఏమిటి నా కథ, నేను ఇలా అయిపోతున్నాను అంటూ 7 ప్రశ్నలు వేశాడు. కోనామ బంధ, కథమేష ఆగత, కథం ప్రతిష్టా, అస్య కథం విమోక్ష, కోసావానాత్మ పరమః కాత్మ, తయోర్వివేక కథం ఏతత్ ఉచ్యతాం, ఏతత్ వీనిని ఉచ్యతాం చెప్పబడును గాక. ఈ ప్రశ్నలు ఆన్సర్ చేశారు. అనాత్మ చెప్పేశారు, పరమాత్మ చెప్పారు. ఈ మూడింటిని ఇప్పుడు మనకి బంధం అంటే ఏమిటి, ఎలా వచ్చింది, దానికి ఎలా ఉనికి కలిగినది అనేది ఈ శ్లోకాల్లో డిస్కస్ చేశారు. ఈ ఆత్మానాత్మ వివేకమే మిగతాదంతా కూడా వివేక చూడమని మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇవి అయిపోయిందని కాదు, ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అధ్యాస గురించి ఇచ్చారు. అది స్టెప్స్ బై స్టెప్స్ వస్తాయి. ఇది చూడండి, ఇంతకు ముందున్న ఉపమానం లాగే ఉంటుంది. కవలిత దిననాథే దుర్దినే సాంద్రమేఘై వ్యథయతి జంఝావాయు హిమ జంఝావాయురుగ్రో యథైతాన్ అవిరత తమసా ఆత్మన్యావృతే మూఢబుద్ధిం క్షపయతి బహు దుఃఖైః తీవ్ర విక్షేప శక్తిః ఏతాభ్యాం ఏవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితో దేహం మత్వా ఆత్మానం భ్రమత్యయం. సో కవలిత కబలిత, బాకి వాకి వ్యత్యాసం లేదు. వా బాల అభేదం అంటారు సంస్కృతంలో. కబలిత అని రాయవచ్చు, కవలిత అని రాయవచ్చు. కవలిత దిననాథే సాంద్రమేఘై కవలిత దిననాథే దుర్దినే ఉగ్రహిమ జంఝావాయు యథా ఏతాన్ వ్యథయతి అవిరత తమసా ఆత్మని ఆవృతే మూఢబుద్ధిం బహు దుఃఖైః తీవ్ర విక్షేప శక్తి క్షపయతి. అది దండాన్వయము పదచ్ఛేదం. చూద్దాం. సాంద్ర మేఘై, సాంద్రము దట్టమైన డెన్స్ క్లౌడ్స్ అంటాం కదా, దట్టమైన కారు మబ్బులు అంటాం కదా, అటువంటివి. కవలిత మృంగబడిన, మూయబడిన, ఆచ్ఛాదింపబడిన. దిననాథుడు సూర్యుడు, రాత్రినాథుడు చంద్రుడు. దిననాథే, ఏ రోజైతే సూర్యుడు దట్టమైనటువంటి కారు మబ్బుల చేత ఆవరింపబడిపోయాడో అటువంటి దినము దుర్దినము. అంటే వెరీ వండర్ఫుల్ డే టు వర్క్ because there is no sunlight, and on top of that it is a very cold winter day and the sun is totally covered by the karu meghas or dattamaina mabbudu. అంతేకాదు ఉగ్ర భీకరమైన హిమ జంఝావాయు, తీవ్రమైన మంచు గాలులు వీస్తున్నాయి. హిమం అంటే మంచు గాలి అనవచ్చు, హిమం అంటే స్నోతో కలిసినటువంటి ఒక స్టార్మ్ అని కూడా అనుకోవచ్చు. యథా ఎట్లు ఏతాన్ ఈ జనులను, ఆ రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళను, ఇళ్లలో వార్మగా ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి, నడుస్తున్న వాళ్ళను వ్యథయతి హింసించును. అంటే ఒక రోజు ఊహించుకోండి, యు ఆర్ ఇన్ ద సమ్వేర్ నియర్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్ and very cold day and temperature is let's say -4 and there's no sunlight even to have a little warm. Sun is covered by the dense clouds. అక్కడ ఏమైంది, జంఝా వాయు, హిమ జంఝా వాయు ఉగ్రంగా వచ్చేస్తున్నాయి. అటువంటి దుర్దినంలో అక్కడ ఉన్నటువంటి జనులు ఏ విధంగా హింసించబడతారు, అలాగే అవిరత ఎడతెగని
తమసా తామస గుణముచే ఆత్మని ఆత్మ ఆవృతే ఆవరించబడగా మూఢబుద్ధిం మూర్ఖపు బుద్ధి కలిగిన వ్యక్తికి తీవ్ర విక్షేప శక్తి బహు దుఃఖై అనేక దుఃఖములతో క్షపయతి నాశనము చేయును. ఈ తమస్సుకి ఏది ఈక్వలెంట్ అండి? సాంద్ర మేఘం. ఈ సాంద్ర మేఘం ఎలాగ సూర్యుడిని మూసిందో ఈ తమస్సు ఆత్మ సూర్యుడిని ఆవృతం చేసింది. అలాగే తీవ్ర విక్షేప శక్తి ఇక్కడ ఏమిటి? ఆ జంఝామారుతం ఎలాగో ఈ తమస్సు వల్ల వచ్చినటువంటి విక్షేప శక్తి అనేక దుఃఖములను కలిగించుచున్నది అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా వెళ్ళదు. సాంద్ర మేఘై ఇట్ ఈస్ ది ఆవరణ దట్ ఈస్ డిస్క్రైబింగ్. అండ్ హిమ ఉగ్ర హిమ జంఝావాయు ఈస్ డిస్క్రైబింగ్ ద విక్షేప. వెన్ కవలిత దిననాథే on a day when the sun is covered, when the Atma Surya is covered, when the Atma Surya is covered by the avarana, that is the error of omission, and you commit error of commission, that I am the body, that is the vikshepa, that is the ugrahima janjavayu. దట్టమైన కారు మబ్బులచే ఆవరింపబడి సూర్యబింబము మూసివేయబడిన దుర్దినమునందు తీవ్రమైన మంచుగాలులు ఏ విధముగా జనులను హింసించును అట్లే గాఢమైన తామస గుణముచే ఆత్మ ఆవరింపబడగా is the wheeling power of Atma, the avarana has happened, we forgot we are the Parabrahman, and then we became Murkha, and with that we had the Vikshepa, but I am the body and I am the samsari and I am the limited, and all the associated Kama, Krodha, Lobha, etc. Dukkha's, and that is what he is saying. Acharya gives an example of a snowstorm. Probably you would have seen a snowstorm. ఎప్పుడైనా ఆయనకి ఈ మంచు తుఫాన్ ఏమైనా ఆయనకి వచ్చిందో ఏమిటో అటువంటి చూసి ఉంటారు నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు. అందుకే ఆ మంచు తుఫాన్ ఉగ్ర హిమ జంఝా వాయు సాంద్ర మేఘై కవలిత దిననాథుడు అంటూ చక్కగా వర్ణించారు. ఒక శ్లోకం చూడండి. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాళిమా నశ్యతి క్రియయా పుత్ర తస్మాద్ ఉద్యమవాన్ భవ భవ. తండులస్య యథా చర్మ, బియ్యానికి పైన ధాన్యం తలకు ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ తోలు పైన, దట్స్ ద కవరింగ్. యథా తామ్రస్య కాళిమ, తామ్రం అంటే కాపర్, ఈ రాగికి చుట్టూ కిలం పట్టేసి గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది అలా వాడకుండా ఉంటే. తామ్రస్య కాళిమ పోవాలంటే ఏం చేయాలి? బియ్యాన్ని ధాన్యాన్ని దంచాలి, ఆ పొట్టు తీసేయాలి, మంచి బియ్యాన్ని పొందాలి. ఈ పొట్టు ఏమిటి? ఈ శరీరం. ఆ లోపల ఉన్న బియ్యం గింజ ఏమిటి? ఆత్మ. ఆత్మను తెలుసుకోవాలంటే పొట్టు మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. కిలువు తీస్తే గానీ తామ్రం మెరవదు. ఆ తామ్రం కాళిమ నశ్యతి క్రియయా పుత్ర, వాటికి చాలా ప్రయత్నం చేయాలి రా నాన్న. నశ్యతి క్రియయా పుత్ర తస్మాత్ ఉద్యమవాన్ భవ. కాబట్టి ఉద్యమించు, చెయ్యి, స్టార్ట్ ద ప్రాక్టీస్, స్టార్ట్ ద సాధన అంటూ చక్కగా చెప్తున్నారు. దీన్నే ఉత్తిష్ట ఉష్టిష్ట ప్రాప్యవాన్ జాగ్రత్త ప్రాప్యవాన్ నిబోధత అంటూ ఉపనిషత్తు వాక్యం కూడా ఇదే చెప్తుంది. తస్మాదుత్తిష్ట కౌంతేయ అంటూ యుద్ధాయ కృత నిశ్చయ అంటూ భగవద్గీత కూడా బోధించింది. ఇక్కడ చూడండి అర్జునుడి గారికి వచ్చిన ప్రాబ్లం. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశిష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షర్షజయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ్యా పరిదహ్యతే నచక్యోం శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇవన్నీ ఏమిటండి రవికుమార్ గారు అర్జునుడి లక్షణాలు? అంటే అన్ని ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్స్. సీదంతి మమ గాత్రాన్ని, నా ఒళ్ళంతా ఒక ఇదిలా అయిపోతుంది, ముఖం చెమట పట్టేస్తుంది. వేపధుశ్చ శరీరం, నోరు ఎండిపోతున్నది, శరీరం అంతా చెమట పట్టేస్తుంది, రోమములన్నీ నిక్కపొడుచుకున్నాయి, గాంధీవం జారిపోతుంది, చర్మం మండిపోతుంది. పక్షైవ పరిదహ్యతే నా శక్నోమి అవస్థాతం, ఇలా నిలబడ్డానికి కూడా డామని కింద పడిపోతానా అన్నట్టు బుర్ర గిర్రం తిరుగుతున్నది. అన్ని ఎందువల్ల వచ్చేయండి? యుద్ధంలో
యుద్ధంలో వెనకాల శ్లోకంలో ఉంటుంది, హత్వా స్వజనమాహవే, స్వజనం నా వారిని, ఆహవే యుద్ధమునందు, హత్వా చంపడం ఎలాగా అనే కన్ఫ్యూషన్ వల్ల ఈ విక్షేపం. వాడి కన్ఫ్యూషన్ ఏమిటి అర్జునుడి గారిది? ఆయన పరబ్రహ్మతత్వంలో లేడు. నేను అర్జునుడిని, విక్టర్ని, విజయుడిని వీళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేవాడిని, వాళ్ళు చచ్చేవారు అనేటటువంటి విక్షేపంలో ఉన్నాడు. వీళ్ళని చంపేస్తే ఎలాగా అని ఈ విధమైన విక్షేప లక్షణాలన్నీ అక్కడ 129, 1:30 చెప్తూ స్వజనం ఆహవే అంటాడు. యుద్ధంలో వీళ్ళని చంపేటప్పుడే భగవంతుడు ఏం చెప్తాడు, ఆయన చచ్చేవారు లేరు, చంపేవారు లేరు, చచ్చేవాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, చంపేవాడు నువ్వు కాదు అంటూ రకరకాల బోధలు చేసి ఈ అనాత్మ అయినటువంటి అర్జున భావాన్ని తీసి ఆయనలో బ్రహ్మభావాన్ని, అహం బ్రహ్మాస్మి అనే దానిని ఉపదేశం చేస్తారు. అదే భగవద్గీత. సో ఈ విధంగా మనకి దట్టమైన కారుమబ్బులు ఆవహించి సూర్యబింబం మూసిపడి స్నోస్టామ్ వస్తున్నాడు. ఏం చేస్తాం మనం? అక్కడికి వెళ్తే ఏం చేస్తామండి రవిప్రకాష్? ఏం చేస్తాం? when you are in north with so much of cold and all, what do you do? ప్రిపేర్ అవ్వడం, షెల్టర్ తీసుకోవడం. 2-3 రకాల స్వెటర్లు, వార్మర్స్, ఇవి వీలుంటే కాస్త ఇంకేమైనా హీటింగ్ ఎక్విప్మెంట్ అవన్నీ పెట్టుకుంటారు. సో దట్ గివ్స్ యూ అన్ ఇన్సులేషన్ ఫ్రమ్ దట్ బ్యాడ్ వెదర్. దెన్ వాట్ ఈస్ ద ఇన్సులేషన్ ఫర్ దిస్ విక్షేప ఆఫ్ అర్జున? నాలెడ్జ్. Jnana is the insulation. Correct, you are right. Knowledge is jnana. Jnana is that I am only a nimitta matra. I am a representative of the king. I have to fight the war. This I have to do. Vyavaharika. I am not killing anyone. Nobody is being killed by me. I am the real Paramatma Swarupa. I don't have anything to do with what is going to happen or not happen. అనేటటువంటి జ్ఞానం రావడమే అదే పెద్ద ఇన్సులేషన్. ఓకే, నౌ మేఘ చెన్నేహిని దుర్దినం అంటే మేఘముతో కప్పబడిన పగలలో ఉన్న దుర్దినాన్ని, మేఘములు ఆవరించిన పగలకు దుర్దినం అని పేరు. ఇది అమరకోశంలో ఉంటుంది. మేఘ చెన్నేహిని దుర్దిన. అహిని అంటే పగలు. జంజావాత సవృష్టిక. జంజావాతము వృష్టితో కూడుకుని ఉంటే పెనుగాలితో ఉన్న జడువాన అనే అమరకోశం. ఆ రెండు ఇక్కడ ప్రయోగించారు ఆయన. తథా ప్రళీయస్తమసి మూఢయోనిషు జాయతే. గీత ఏం చెప్తుంది? ఆ విధముగా ఎవరైతే తమస్సులో నిండిపోయి ఉంటారో, ఆవరణలో ఉంటారో, వాళ్లకు లోయర్ బర్త్సే వస్తాయి. మూఢయోనిషు జాయతే. తామస ప్రవృత్తి గల మనిషి మరణాంతరము మరల పశుపక్ష్యాది హీన జన్మలనే పొందు. అవిరత తమస అంటే చూడండి, విడవని వర్షం అంటారు, ఎడతెగని వర్షం. అలాగే ఎడతెగని తమస్సు, దట్టమైన తమస్సుచే సూర్యస్థానీయమైనటువంటి ఆత్మ కబళితము కాగా వివేక శూన్యుడైనటువంటి మూర్ఖుడు రజోగుణ జనితమైనటువంటి కామక్రోధాది పరిషడ్వర్గం చేతిలో కీలుబొమ్మయ్యి జీవితకాలం దుఃఖం అనుభవిస్తూ ఏనాడు జనన మరణ వలయమున నుండి బయటపడలేడు. అంటే ఆవరణ వలననే బంధము. ఆవరణ మొదలగు బాధలు ఆత్మకి ఉండవు. ఈ రెండు ఇక్కడ మనం తెలుసుకోవాలి. దీంతో క్లోజింగ్ శ్లోకము 5 minutes లో అయిపోతుంది. ఏతాభ్యాం ఏవ శక్తిభ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితో దేహం మత్వా ఆత్మానం భ్రమత్యయం. ఇక్కడ బ్రేక్ చేసుకోవాలి. యాభ్యాం విమోహితో ఏతాభ్యాం శక్తిభ్యాం ఏవ పుంసః బంధః సమాగతః యాభ్యాం విమోహితః అయం దేహం ఆత్మానం మత్వా భ్రమయతి. ఏతాభ్యాం పైన వర్ణించినటువంటి 2 చెప్పారు ఆవరణ విక్షేపాలు. శక్తిభ్యాం ఏవ ఆవరణ విక్షేప శక్తుల చేతనే పుంసః మానవునకు బంధము సమాగతః వచ్చిపడినది. ఆవరణ విక్షేపాలు ఎవరి లక్షణాలు? మాయ లక్షణాలు. ఈ మాయదైన ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానము లేక మాయ వలన దాని కుమారులు పుత్రులు అయినటువంటి ఆవరణ విక్షేపముల వలన మానవునకు బంధము కలిగినది. యాభ్యాం వీటిచే విమోహిత మోహములో కులద్రోయబడిన వాడై అయం ఈ మానవుడు
దేహమును ఆత్మానం ఆత్మయని మత్వా తలచి విక్షేపంలో కమిటింగ్ ఏ టైప్ 1 ఎర్రర్ దట్ దిస్ ఈజ్ నాట్ ది సర్ప, దిస్ ఈజ్ ద రజ్జు అని తెలియకుండా ఇది ఆత్మ అని తెలియక అనాత్మైన దేహాన్ని ఆత్మ అనుకుని తిరుగుతున్నాడు. పైన వర్ణించిన ఆవరణ విక్షేప శక్తుల వలనే మానవునికి బంధము వచ్చి పడినది. వీనిచే మోహములో కూలద్రోయబడిన వాడై మానవుడు దేహమునే ఆత్మయని తలచి జనన మరణములో తిరుగుచున్నాడు. ఏమిటి? అజ్ఞానము ఆవరణ విక్షేప. ఈ ఆవరణ విక్షేపాలు ఎలా వచ్చాయి? అజ్ఞానం వల్ల. దానివల్ల ఏం కలిగింది? ఆవరణ మొదట వచ్చింది, విక్షేపం వచ్చింది. దానివల్ల ఏంటైంది? జనన మరణ వలయంలో పడ్డాడు. అదే సంసారం, అదే బంధం. ఆవరణ విక్షేప శక్తుల వలన బంధం. అంటే ఈ శ్లోకంలో క్లియర్ గా అజ్ఞాన ఈజ్ ఈక్వల్ టు బంధ అని డైరెక్ట్ గా చెప్పకుండా అజ్ఞానం వలన ఆవరణము, one type of error, type of omission, and the error of commission, vikshepa, then the samsara, kama, krodha, lobhalu, what etc. things, and the bandha. I am Sharma is bandha. I am Brahman is moksha. ఇలా రాశారు కదా. వరాస ఇలా యారో వేసినట్టు ఇవాళ అజ్ఞానం వస్తుందండి, 1 year పోయిన తర్వాత ఆవరణ వస్తుందండి, 5 years తర్వాత విక్షేపం వస్తుందండి, తర్వాత 3 ఏళ్ల తర్వాత సంసారం కలుగుతుందండి, ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత బంధం వస్తుందండి అనుకోకండి. There is no time limit. Supposing you want to light a lamp, light a matchstick and put it onto the lamp lights. How much time it will take? That's all. It will take only that much time. Ajnana, avarana, vikshepa, samsara and bandha are very much together. మనం ఎందుకు ఇలా సెపరేట్ చేసి చూపిస్తున్నాము? For our understanding. Not that one occurs after some time lag and there will be lot of time after avarana, then I will do lot of sadhana and all that, then I will avoid vikshepa, then again lot of time will be available. No, that's not like it. Ajnana, once it is there, avarana and vikshepa instantaneously, wrong identification, samsara and bandha. And are they in the straight line? No, they are cyclical. This bandha produces further ajnana, that produces further bandha. It is a cyclical process. It is not chronological, it is cyclical. Okay? So what we have understood now, అజ్ఞానమే బంధమునకు కారణము, కానీ దానికి మధ్యలో ఇంటర్మీడియట్ స్టెప్స్ ఆవరణ విక్షేపములు, తమస్సు రజస్సు, వాటి వలన సంసారము, దేహభావము, కామక్రోధాదులు, దుఃఖ సుఖ దుఃఖాలు, బంధము. ఇది సైక్లికల్ గా ఉంటుంది, క్రోనలాజికల్ గా ఇక్కడ చూపించినట్టు ఉండదు. వాటికి మధ్యన టైం ఫ్రేమ్స్, ఫిక్స్డ్ టైం ఫ్రేమ్స్ ఉండవు. అవన్నీ ఒక్కసారి అజ్ఞానం కలిగిందంటే బంధమే వెంటనే, ఇమ్మీడియట్లీ, జస్ట్ లైక్ లైటింగ్ ఏ ఫైర్ మ్యాచ్ స్టిక్, లైటింగ్ ఏ ల్యాంప్, దట్ మచ్ టైమ్ ఈస్ అడిక్వేట్. ఐ ఆమ్ దిస్ పర్టికులర్ బాడీ, శర్మ, నామరూప ఈజ్ బంధ, బట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద వ్యవహార, బట్ నాట్ ఇన్ ద పరమార్థ. I am the liberated, Brahman is the moksha. With this we are closing. ఈ బంధం ఎట్లు వచ్చినది అనే ప్రశ్నకు సోదాహరణముగా ప్రత్యుత్తరమిచ్చి ఉపసంహారము చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఏమిటా ఉపసంహారము? ఇది అజ్ఞానం వల్ల ఆవరణ విక్షేపాల వల్ల అనేక జనన మరణాల వల్ల బంధం, అది క్లోజ్ చేస్తున్నారు. సో ఈ గుణత్రయమయమైన ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? గుణత్రయం. ఆ గుణాలు ముందు మనం గుణాలు చదువుకున్నాం. ఆ గుణాలు ఎక్కడ దేనివి? మాయవి. మాయ, త్రిగుణములు, అజ్ఞానము, రజస్సు, తమస్సు, ఆవరణ, విక్షేపం, వాటి వలన ప్రబలమైన శక్తి, వాటి చేత బంధము ఏర్పడుతుంది. దాని వలన సంసార చక్ర పరిభ్రమణము తప్పదని హెచ్చరిస్తున్నారు. సాధనా చతుష్టయ పురస్సరమైన వేదాంత విచారముచే ఆత్మసాక్షాత్కారము పొందుటయే ఏకైక మార్గము. There is only one route to understand that it is a rope and not a snake. You have to get that illuminated torch వేసి చూడాలి. ఆ టార్చ్ వేయడమే జ్ఞానం పొందడం. ఓకే, సమష్టిలో అధ్యాసం ఉంటుందా? చూడండి, ఇక్కడ సూర్యుడు తూర్పున ఉదయించును. ఎవరికైనా డౌట్ ఉందా ఈ స్టేట్మెంట్ చేయడంలో? ఏమండి రవికుమార్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనరా? అదే అంటాడు. దట్ ఈస్ అన్ అధ్యాస, సమష్టి అధ్యాస. వేగంగా పోతున్న రైలు ప్రయాణంలో ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి. అంటే ఏంటంటే అది నిజంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయా? ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుందా, మీ ఒక్కరికే ఉంటుందా? అందరికీ అదే. మరి ఎవరికి ఉండదండి ఆ ఎఫెక్ట్?
బయట ఉన్నవాడు. ట్రైన్ బయట ఉన్నవాళ్ళు. ట్రైన్ బయట ఉన్నవాడికి అంటే అనమాట రైలు అనే ఈ శరీరంలో ఉన్న మీకు ఈ అధ్యాసం ఉంటుంది. ఎప్పుడైతే శరీరం అనే రైల్లోంచి బయట నిలబడి సాక్షిగా చూస్తూ ఉంటారో ఆ ట్రైన్ ని బ్యాక్గ్రౌండ్ ని, అప్పుడు ఈ ఇల్యూషన్ మరి మీకు లేదు, ఈ అధ్యాసం మరి లేదు కదా. అది సో బి ఏ సాక్షి ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, జస్ట్ లైక్ ద పర్సన్ ఆన్ ద ప్లాట్ఫామ్ లుకింగ్ ఎట్ ద ట్రైన్ అండ్ ద ఆబ్జెక్ట్స్ బిహైండ్. ఆకాశం నీలిరంగా ఉంటుందా రాధా? నీలంగా ఉంటుందండి. మరి అది సమిష్టి అధ్యాస కదా, అందరికీ అలాగే కనిపిస్తుంది. అంటే ఒక్కరికే కాకుండా అందరికీ అలాగే అనిపించడాన్ని సమష్టి అధ్యాస అంటున్నాం. ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సమష్టి అధ్యాస. సూర్య చంద్ర గ్రహణాలు, సూర్యుడు చంద్రుడు గ్రహించబడుతున్నారా రాహు చేత? లేదు. లేదు. కానీ మన గ్రహణము, రాహు మింగేస్తాడు, ఇలాంటి కాన్సెప్ట్ మనం ఇప్పటికీ అలా చెప్తూనే ఉంటాం. ఎప్పటికీ అద్దంలో ప్రతిబింబం, అది ప్రతిబింబం అని తెలిసినా కూడా మనం దానిని ప్రతిబింబంగా గ్రహించగా మనకే ఏదో అయినట్టుగా ఫీల్ అవుతాం ఆ ప్రతిబింబాన్ని చూసి. అదే అక్కడ ఉన్నటువంటి అధ్యాస. రంగుల రాట్నంలో కూర్చున్నారు, తిరుగుతున్నారు మీరు మెరీగో రౌండ్ లోని. ఆ తిరగడము, ఆ వెట్టైగో, ఆ వాంతి వచ్చినట్టు ఉండడం, ఆ తలనొప్పి, ఆ భయము అన్ని ఆ రంగుల రాట్నంలో కూర్చున్న వాడికి ఉంటాయా, తిప్పుతున్న వాడికి ఉంటాయా? కూర్చున్నవాడు. తిప్పుతున్న వాడెవడో సాక్షి, వాడి దీంట్లో ప్రయాణం చేయటంలా. ఎప్పుడైతే మనం సాక్షి లెవెల్లోకి మారిపోతామో అప్పుడు రంగురాటం తిరిగినా మనకేమవ్వదు. అదే సమష్టి అధ్యాస. భూమి ఆకర్షణ శక్తి మనకి తెలియకుండానే వస్తువు పడేసరికి కిందకి వెళ్ళిపోతుంది. కానీ మన కింద పడేసాము అనుకుంటాం. అంటే భూమి ఆకర్షణ శక్తి అన్నది ఒకటి. మనం ఈ గురుత్వాకర్షణ శక్తి, ఈ ప్లానెట్స్ అన్ని కూడా రకరకాలుగా ఆకర్షించుకుని లేకపోతే వికర్షించుకుని ఆ పొజిషన్ లో ఉండడం అనేటటువంటిది పరమాత్మ సంకల్పం. అది సమష్టి అధ్యాస వలన మనకేమి ఏం తెలియదు, అలా ఈశ్వరుడు చేశాడని అనుకో. అలాగే సుక్తి రజితము, మరవు సలీలం, ఎండమావి నీరు, మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నట్టు, ఇవన్నీ కూడా సమష్టి అధ్యాస లేక సాపేక్ష సత్యము లేక రిలేటివ్ రియాలిటీ అంటాం. ఇంతకుముందు చూశారు ఇది పరబ్రహ్మతత్వంలో. జగత్ అనేది అధ్యాస, పరబ్రహ్మ జ్యోతి రూపము, ఏకము, అద్వైతము, సచ్చిదానందము. ఇది అనేకము, సజాతీయము, విజాతీయము, స్వాగతం. జగత్తు అపరోక్షము, శబ్ద ప్రమాణం. ఇది ప్రత్యక్షము జగత్తు, పరోక్షం కూడా ఇంకోటి కూడా చూసి చెప్పవచ్చు, ప్రమాణాలకు దొరుకుతుంది. ఇది నిత్యము, అవ్యయము, అప్రమేయము, అనిత్యము, వ్యయము, పరిమితము. ఇది ప్రజ్ఞాన ఘనము, ఏకరసము, నిరంజనము. ఇది చైతన్యము లేని జడము, మిశ్రితము. ఆది మధ్య అంతనామ రూపము లేనిది, ఆది మధ్య అంతములు ఉన్నది సహితము. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనిది, నిష్కలము. దేశకాల వస్తు పరిచ్ఛిన్నము, పరిమితము. అతీంద్రియము, అగ్రాహ్యము, నిర్గుణము. ఇంద్రియ గోచరము, గుణభూయిష్టము. సూక్ష్మతి సూక్ష్మము, మిగుల గరిష్టము. అణోరణీయాన్ మహతో మహ్యాన్. ఇది స్థూలము, సూక్ష్మము, పరిమాణాన్వితము అనేటటువంటి భేదాలు తెలుసుకుందాం. ఇదేంటమ్మా కనిపిస్తోంది? ఒక లోటస్ అండి. ఆ లోటస్ అందులో పెట్టేసరికల్లా అది లోటస్ ఉన్నట్టుగా ఆ పాత్రలోనే లోటస్ ఉన్నట్టు కనిపిస్తోంది అధ్యాస. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తోంది? ఆ సూర్యకాంతి పువ్వు ఈ క్రిస్టల్లో కనిపిస్తోంది. క్రిస్టల్లో సూర్యకాంతి పువ్వు ఉందా? లేదు. లేదు. ఆ క్రిస్టల్ ఏమో ఆత్మ అన్నమాట. దేహభావములు ఆత్మలో అధ్యాస కలిగిస్తున్నాయి. ఈ దేహ భావాలన్నీ కూడా ఆత్మలో అధ్యాస కలిగిస్తున్నాయి. పటికంలో పువ్వు అధ్యారోపితం, పువ్వు అధ్యారోపితం. ఈ విధంగా ఇక్కడ చూడండి నామరూపాలు. ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్. ఈ చెస్ బోర్డ్ లో ఉండేటటువంటి వ్యత్యాసాలు, సెకటు, మంత్రి, రాజు ఇలాంటివన్నీ కూడా అన్ని అధ్యాసే కదా. చెస్ అయిపోయిన తర్వాత అందరూ ఒకే పెట్లో పడేస్తారు. రాజుగారి మీదేమో బంటుగాడు ఎక్కి కూర్చుంటాడు. ఆడుతున్నప్పుడు నామరూపాలు, రంగులు వేరు వేరు, భిన్నత్వము అధ్యాస. సో నా రాజా నా ఫట ఆట అయిపోయిన తర్వాత అందరూ ఒకే పెట్లో. సో ఇక్కడ ఈ నోట్లో 3 రకాల నోట్లుగా కనిపిస్తున్నాయి, వేరు వేరు నోట్లు అనిపిస్తున్నాయి. వాటిలో నిజానికి రియాలిటీ వాల్యూలో ఏది తేడా లేదు. అవన్నీ ఒక్కటే, ఒకే విలువ. రిజర్వ్ బ్యాంక్ వారు ఒకే విలువను ప్రకటించారు వాటికి. క్లోజ్లీ అబ్జర్వ్ and above comments you find out at least 10 different things in the 3 notes. కానీ వాటి విలువ ఒక్కటే. they have same intrinsic value. apparent differences are but errors of perception. ఇవన్నీ కూడా సమష్టి అధ్యాస. ఓకే, ఇక్కడ చూడండి చంద్రుడు కదలకుండా ఉన్నాడు, ఇది ప్రతిఫలనం, ఆభాస అంటాం.
ఇక్కడేమో ఎరుపు రంగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ నీళ్లు కదిలేసరికల్లా ఈ చంద్రుడు కదిలినట్టు ఉంటుంది. దీనిలో కదలిక లేదు, కానీ ఆ కదలిక దీనివల్ల దానికి ఆపాదిస్తున్నాం. ఈ ఆభాస వలన అధ్యాస, ఈ కదలిక వలన అధ్యాస ఏర్పడుతున్నది. ఏమిటి ఆభాస ఏమిటి? చంద్రుడి ప్రతిఫలనం. అధ్యాస ఏమిటి? చంద్రుడు కదులుతున్నట్టు అనిపించడం. ఆభాస అధ్యాసకు చక్కని ఉపమానం రెండు ఒకే చోట చూడవచ్చు. కల్ప్యంతే అంబుగతే చంద్రే చలనాది యథాంబస అన్నారు. రకరకములైన పాత్రలు కనిపిస్తున్నా పాత్రల్లో కాకుండా ఉన్నటువంటి మట్టి ఒక్కటే. ఆ ఉపాదానమైనటువంటి మట్టినే మనము చూడవలను, కానీ నామరూపముల వలన కలిగినటువంటి అధ్యాస ఉండకూడదు. అలాగే ఆర్నమెంట్స్ లో ఉన్నటువంటి గోల్డ్నే మనము తెలుసుకోవాలి. నానాత్వం అధ్యాస, మట్టి బంగారమే సత్యం. అయిపోయింది. ఇంకా అద్వైత ప్రార్థనలు చేసుకుందాం. నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయోహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ఠః శివ కేవలోహం మమ అధ్యాస హానాత్. నా తాలూకా అధ్యాస తొలగిన పిదప తత్ ఏకః అవశిష్టః శివ కేవల. ఈ అధ్యాస ఎక్కడుంది? అనాత్మాశ్రయోహం, అనాత్మని ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఈ అధ్యాస అంతా హానాత్ పోయిన తరువాత ఏకః అవశిష్టః శివ కేవల అహం. ఎల్లాభాన్న పరో లాభో యత్సుఖాన్న పరం సుఖం యజ్ఞానాన్న పరం జ్ఞానం తద్బ్రహ్మేతి అవధారయేతు. భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం స్వశ్రయం చ సద్విలక్షణం నిష్కలం నిరుపమానం వృద్ధిమత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.